శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మనకు పొగ తాగే అలవాటు ఉందనుకోండి, ఆ అలవాటుని బలవంతముగా మానివేస్తే అది వాసనా రూపంలో లోపలే ఉంటుంది. మరలా దాని నిమిత్తం జన్మ తీసుకుని దానిని అనుభవించి ఆ వాసనను వదిలించుకోండి అని అంటున్నారు. అంటే వదిలించుకోవలసి వస్తుంది అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో వివరించగలరు? ప్రశ్నను మరొకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు పొగ తాగేటువంటి ఒక అలవాటు, అంటే సిగరెట్లు తాగే అలవాటు ఉందనుకోండి. ఆ అలవాటుని ఒకవేళ మనం బలవంతంగా మానేస్తే అది వాసనా రూపంలో మన లోపలే ఉండి మరలా దాని నిమిత్తం ఒక జన్మ తీసుకుని మళ్ళీ ఆ సిగరెట్టుని బాగా అనుభవించి ఆ వాసనని వదిలించుకోవలసి వస్తుంది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో వివరించగలరు? ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన ఒక విషయం ఉంది, అంటే ప్రశ్నలోనే ఉంది. ఇప్పుడు సిగరెట్ తాగే ఒక అలవాటు. ఇప్పుడు ఆ అలవాటు ఏం చేస్తుంది? రోజు సిగరెట్ తాగాలి అనిపిస్తుంది, తాగుతూ వెళ్ళిపోతున్నాం. అంటే ఇంకా మిగిలిన ఏ అలవాట్లైనా ఇలాగే పోల్చుకోండి. అలా తాగుతూ వెళ్ళిపోతున్నాం, బాగా తాగాలనిపిస్తుంది. వాసన అంటే అది వాసనా రూపంలో, అంటే బాగా లోపల మనకు అనిపించటం, బలంగా అనిపించటాన్ని వాసన అంటారు. వాసనలు అంటే పూర్వపు మనకున్నటువంటి అలవాట్లు, వదలలేనటువంటి అలవాట్లు. ఇప్పుడు ఈ సిగరెట్ చెడ్డదే, సిగరెట్ తాగడం వలన ఆరోగ్యం పాడైపోతుంది, డబ్బు వృధా అవుతుంది. సిగరెట్ కాల్చే వాళ్ళకే కాదు, వాళ్ళు వదిలిన పొగ పక్క నుండి పీల్చే వాళ్ళకు కూడా ఆరోగ్యం పాడైపోతుంది. ఇలా రకరకాలుగా సిగరెట్ల గురించి విన్నారు. విన్నాక సిగరెట్ మానేయాలి అని అనుకున్నారు, కానీ లోపల తాగాలి అని ఉంది. లోపలేమో తాగాలి అని ఉంది. సిగరెట్ వలన ఆరోగ్యం చెడిపోద్ది, దానివలన ఇబ్బందులు వస్తాయి. ఈ విషయం తెలుసుకున్నారు. పైగా పొగ చుట్టుపక్కల వాళ్ళకు కూడా అనారోగ్యాలు కలుగు చేస్తుంది, అది కూడా తెలుసుకున్నారు. ఈ సిగరెట్ తాగడం ఎందుకు, నా ఆరోగ్యం పాడు చేసుకోవటం ఎందుకు, నా డబ్బు పాడు చేసుకోవటం ఎందుకు, చుట్టూ ఉన్న వాళ్ళ ఆరోగ్యాలు కూడా పాడు చేయటం ఎందుకు అనుకున్నారు. ఎలాగైనా దీన్ని మానేద్దాం అనుకున్నారు. కానీ లోపల ఉన్న బలీయమైన సిగరెట్ అలవాటు మానాలని అనిపించట్లేదు, కానీ మానేద్దాం అనుకున్నారు. అప్పుడు మానేసే ప్రయత్నం చేశారు. మీరు బలవంతంగానే చేయాలి ప్రయత్నం. ఎందుకని తాగాలని అనిపిస్తూ ఉంటుందిగా, సిగరెట్ తాగాలి, మళ్ళీ పొగ పేల్చాలని అనిపిస్తూ ఉంటుందిగా. అలవాటు అంటే అదేగా, వ్యసనం అంటే అదేగా. అప్పుడు మీరు బలవంతంగా మానే ప్రయత్నం చేస్తున్నారు, దానికి ఏదో ప్రత్యామ్నాయాలు చేసుకుంటున్నారు. ఆ ప్రత్యామ్నాయాలు దేవుడు కావచ్చు, దేవత కావచ్చు, లేదా వేరే ఏదైనా కావచ్చు. సిగరెట్ బదులు ఒక బబుల్ గమ్ నవ్వులుతున్నారు, అలా ఏదో సంథింగ్. దాన్ని మానే ప్రయత్నం అయితే బలవంతంగా చేస్తున్నారు. ఇప్పుడు వీరికి వచ్చిన సందేహం ఏంటంటే, ఆ ప్రయత్నం నేను బలవంతంగా చేస్తే మళ్ళీ అవన్నీ వాసన రూపంలో లోపలే ఉండిపోయి వాటి కోసం మళ్ళీ జన్మ తీసుకొని మళ్ళీ అదంతా అనుభవించి ఆ వాసనను వదిలించుకోవలసి వస్తుంది. ఇది ఎంతవరకు నిజమంటున్నారు? అంటే ఇప్పుడు నేను ఒకవేళ బలవంతంగా ఆపేశాను అనుకో సిగరెట్ తాగే అలవాటుని, అప్పుడు మళ్ళీ మరు జన్మలో నాకు ఆ వాసన అలాగే ఉంటుంది. దానికోసం అసలు ఇంకో జన్మ తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఇది సిగరెట్ను ఉదాహరణగా చెప్పారు, మిగిలిన అన్ని అలవాట్లు అంతే అనేది వారి ఉద్దేశం. అప్పుడు ఆ జన్మ తీసుకొని మళ్ళీ సిగరెట్ కోసం జన్మ తీసుకొని ఆ సిగరెట్లు కాల్చి 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 అలా జన్మలో మళ్ళీ ఆ వాసనను పోగొట్టుకోవాల్సి వస్తుంది అని అంటారు, చెబుతున్నారు. ఇది ఎంతవరకు నిజం అన్నారు. ఇప్పుడు ఈ జన్మలో దానిని వదలలేక ఎలా కాల్చుకుంటూ వెళుతున్నామో, ఒకవేళ ఇప్పుడు బలవంతంగా మారి అంటే బలవంతంగా సిగరెట్ను వదిలేసి అది వాసనా రూపంగా లోపల ఉండిపోయి అయినా మనం బలవంతంగా మానేసి మనం చనిపోయి ఇంకో జన్మ తీసుకొని ఇప్పుడు సిగరెట్ కోసం ఇంకో జన్మ తీసుకొని ఆ జన్మలో మళ్ళీ సిగరెట్ కాలుస్తూ మొదలు పెడితే మళ్ళీ ఆ జన్మంతా కాల్చుకుంటానే ఉంటాం, వదలటం ఎప్పుడు ఉంటుంది? అప్పుడు అది వ్యసనం అవుద్ది. మళ్ళీ
వదలటం అనేది ఎందుకు ఉంటుంది అసలు? మీరు ఆలోచించి చూడండి. వాసనను అనుభవించిన కొద్దీ వాసన బలం పెరుగుతుంది. అంటే కోరికను అనుభవించిన కొద్దీ కోరిక బలం పెరుగుతుంది. వ్యసనముల గురించి నేను చెప్పేది. వ్యసనములు అయితే అవి చెడ్డవైతే అనుభవించిన కొద్దీ వాటి బలం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి వచ్చే జన్మలైనా మళ్ళీ సిగరెట్ తాగుతున్నారు అనుకోండి, దానంతటే తాగుతూ ఉండగా దానంతటే ఎలా మానేస్తారు? పూర్తయిపోయిందిలే, వాసన తీరిపోయింది, నాకు మానేస్తాను అనేది ఎలా కుదురుతుంది? అదైతే ఇప్పుడైనా చేయొచ్చుగా, ఈ జన్మలైనా అలా జరగచ్చుగా. ఇప్పుడు ఈ జన్మలో సిగరెట్లు తాగి దానంతటే తాగిపోవచ్చుగా. మందు తాగి దానంతటే తాగిపోవచ్చుగా. మోసాలు, అన్యాయాలు, కుట్రలు, కుతంత్రాలు, దొంగతనాలు, దోపిడీలు, రకరకాల చెడులు, మాదక ద్రవ్యాలు, వ్యభిచారాలు, పేకాట్లు, చెడులన్నీ చేసి వాసనలుగా వాటంతటా ఆగిపోవచ్చుగా. ఆగుతున్నాయి ఎక్కడన్నా? అసలు దానంతటా దాగేది మనలో ఎక్కడైనా ఒకటి అసలు ఉందా? ముందు ఆ విషయం గమనించండి. అనుభవించుకుంటూ వెళ్ళిపోతే దానంతటా దాగిపోయేటువంటిది వాసన కానీ కోరిక కానీ ఏదైనా అసలు ఒకటి ఉందా? ఇప్పుడు డబ్బు పిచ్చి మనుషులందరికీ, ప్రపంచంలో డబ్బు పిచ్చి లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఈవెన్ ఆధ్యాత్మిక మార్గాలలో ఉన్నటువంటి మహాత్ములు, సాధువులు, వాళ్ళకు కూడా డబ్బు కావాలి. వేల ఎకరాల్లో ఆశ్రమాలు కడుతున్నారు, పెద్ద ఏవో నిర్మించుకుంటూ వెళ్ళిపోతున్నారు. మామూలు జనాల కంటే దేవుడి పేరు మీద ఎక్కువ డబ్బు కావాలి వాళ్ళు. ఈ మతాలకు ఎక్కువ డబ్బు కావాలి, మత ప్రచారాలకు ఎక్కువ డబ్బు కావాలి, దైవ ప్రచారాలకు ఎక్కువ డబ్బు కావాలి. ఇది ఆగిపోవటం, అయిపోవటం, నా వాసన తీరిపోయింది అనేది ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఈ జన్మను పరిశీలించుకోండి. ఈ జన్మలో ఏదైనా అనుభవించి వదిలేయగలమా? అప్పుడు మరు జన్మైనా అంతేగా, ఏ జన్మైనా అంతేగా. వాసన కంటిన్యూ అవుతూ ఉంటుంది తప్ప ఒకవేళ అలవాటు అయితే వదిలేయటం అనేది మనం ప్రయత్నిస్తేనే కదా జరిగేది. మనం ప్రయత్నించకుండా దానంతట అది ఎలా వదిలిపోద్ది? ఎలా జరుగుతుంది? అది జరగట్లేదనేగా వ్యసనాలు అన్నాం. కాబట్టి వ్యసనములు ఏవైనా పోగొట్టుకోవడానికి అసలు మన ఈ ఆధ్యాత్మిక శీర్షికలు చెప్పుకుంటున్నాం. అసలు ఈ ఆత్మజ్ఞాన చదువు అనేది, ఈ ఆధ్యాత్మిక చదువు అనేది, శీర్షికలు చెప్పుకునేది ఏంటంటే, ఆధ్యాత్మికత అంటేనే మహిమలు, మాయలు, అద్భుతాలు కాదు. ఇదొక చదువు, నిన్ను నువ్వు తెలుసుకునే ఒక చదువు. అందులో నిన్ను నువ్వు తెలుసుకుంటూ నీలో ఉన్న చెడులన్నింటినీ పోగొట్టుకొని నువ్వు మంచిలోకి మారాలి. ఆధ్యాత్మికత అంటే సద్గుణ మార్పు, గుణమార్పు. నీలో చెడు గుణములను పోగొట్టుకొని మంచి గుణముల వైపు నువ్వు రావాలి. అది నువ్వేగా ప్రయత్నించాలి. ఇప్పుడు చెడు గుణములు, చెడు స్వభావము, చెడు పనులు, చెడు ప్రయత్నములు, చెడు అలవాట్లు అన్నీ కూడా, చెడు మాటలు అన్నీ కూడా ప్రయత్నించే కదా మానాలి. లేకపోతే వాసనా రూపంలో బలపడిపోతూ ఉంటాయి. ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు పదే చేయగా అది బలపడుతూ ఉంటుంది అంతే. ఇప్పుడు టీ తాగే అలవాటు ఉంది, పదే తాగుతున్నాం, అలవాటు అయిపోయింది. ఆ టైంకి తాగకపోతే ఉండలేము. కాఫీ తాగే అలవాటు ఉంది, ఎక్కడెక్కడ పెద్ద వ్యసనాలు అక్కర్లేదు, జనరల్ ఐటమ్స్ అసలు మన ఇళ్లలో మనం చేసేది. ఇప్పుడు ఆ కాఫీ టీలు ఆ టైంకి పడకపోతే నాకు తలనొప్పి వచ్చేస్తుంది. బోల్డ్ మంది చెబుతారు, విన్నాను నేను, నాకే చెప్పారు వాళ్ళు. ఆ టైంకి తాగకపోతే తోచదు. పొద్దున్నే అల్లాడిపోయి తిరుగుతూ ఉంటారు చాలామంది, ఇంకా కాఫీ రాలేదని. చాలామంది టీలు తాగకపోతే నాకు తలపోటు వచ్చేస్తుందని వాళ్ళు ఫీల్ అయిపోతుంటారు. ఇక మందు అయితే కాళ్ళు చేతులు వణికిపోతూ ఉంటాయి కూడా వాళ్ళకి. సిగరెట్లు తాగే వాళ్ళకి, మందు తాగే వాళ్ళకి కాళ్ళు చేతులు వణికిపోవటం కూడా చూశాను నేను. ఇక డ్రగ్స్ వాటి గురించి తెలియదు నాకు, అంత పరిచయస్తులు లేరు. మిగిలిన మాదక ద్రవ్యాల పరిచయస్తులు లేరు. వీళ్ళందరినీ సొసైటీలో చుట్టూ చూశాను. అప్పుడు దాన్ని నువ్వు బలవంతంగానే కదా మానాలి, దేన్నైనా సరే. ఇప్పుడు కాఫీ టీ నాకు బాగా అలవాటు అయిపోయింది, తర్వాత అయితే నాకు కడుపు ప్రాబ్లం వచ్చింది. డాక్టర్ చెప్పాడు, బాబా కాఫీలు టీలు తాకండి అని, అవి మానేసేయండి అని చెప్పాడు. ఏదో ఒకటి సంథింగ్ ప్రాబ్లం, అనారోగ్యం వచ్చింది, కడుపు ఇంకోటో కాఫీలు టీలు మానేయండి అని చెప్పాడు. లేకపోతే మీ ఆరోగ్యం పాడైపోద్దని చెప్పాడు. ఇప్పుడు అది వాసన రూపంలో నాలో ఉంది, నాకు మానాలని లేదు, తాగాలనే ఉంది. నేను ఇప్పుడు బలవంతంగా ఆరోగ్యం కోసం మానేశాను. మానేస్తే ఇప్పుడు దానికోసం ఇంకో జన్మ తీసుకోవాలా? అది విచక్షణ మనమే ఆలోచించుకోవాలి. అసలు ఆధ్యాత్మికత అంటేనే చెడుని మానివేయటం, మంచిని పెంచుకోవడం.
అప్పుడు మానివేసిన చెడు వాసన రూపంలో తిరిగి మళ్ళీ జన్మ జన్మలకి వస్తానే ఉండి మనల్ని పీడిస్తా ఉండి మళ్ళీ దానికోసం జన్మలు ఎత్తాల్సిన అవసరం వస్తే ఇంకా అసలు మారటమే ఉండదుగా మనిషికి. అప్పుడు మనిషి మోక్షం అని ఇవన్నీ ఆత్మజ్ఞానం చదువుని ఆధ్యాత్మిక చదువుని ఎందుకు ముందుకు వెళ్ళటం ఉండదుగా. ఇంకా ఎలా ఇది ఆలోచించండి మీరే. అయితే ఇది ఆధ్యాత్మికతలో చెప్పబడింది. అక్కడక్కడ మీరు అడిగింది రైటే, చెప్పబడింది. బలవంతంగా కొన్నింటిని ఆపేస్తే మళ్ళీ అనుభవించవలసి వస్తుంది అని చెప్పబడింది. అక్కడ సిగరెట్ కాదు. ఎందుకు ఏం చెప్పబడింది అంటే శారీరక ధర్మములు కొన్ని ఉన్నాయి, శరీరపరమైనటువంటి సహజ ధర్మములు కొన్ని ఉన్నాయి. కన్ను చూస్తుంది, చెవి వింటుంది, ముక్కు వాసన చూస్తుంది, చర్మం మొత్తం స్పర్శలు తెలుసుకుంటుంది. అలాగే స్త్రీ పురుష జననేంద్రియముల సుఖం ఒకటి ఉంటుంది. అంటే స్త్రీ పట్ల ఆకర్షణ పురుషులకు, పురుషుల పట్ల ఆకర్షణ స్త్రీలకు ఉంటుంది. అలాగే నాలుకకు రుచుల అనుభవం ఉంటుంది, రుచులు తెలుస్తాయి. ఇందులో బాగా బలంగా మనిషి మీద పనిచేసేది నాలుకకు సంబంధించిన రుచి, స్త్రీ పురుష శారీరక సుఖములు బాగా బలంగా పనిచేస్తాయి. ఇదేంటి? స్త్రీ పురుష శారీరక సుఖము స్పర్శలోకి వస్తుంది, స్పర్శ. అలాగే నాలుకకు సంబంధించిన రుచి, పదార్థములను అనుభవించడం, రుచి. ఇవి బాగా అధికంగా పనిచేస్తుంటాయి మనిషి మీద. మిగిలినవి కూడా పనిచేస్తాయి, కానీ ఇవి బాగా అధికంగా పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ వాసనలు అన్నప్పుడు వీటిని బలవంతంగా చిన్నతనంలోనే అణిచిపెట్టి, అంటే చాలా మంది ఏంటి, ఇప్పుడు కోరికలు ఉంటాయి. కోరికలు ఉన్నవాడు కోరికలు ఉన్నాయి వాళ్ళకి తెలుసు. అదేంటి? శరీర సహజమైనటువంటి ప్రకృతి ముందు తెలుసుకోవాలి. అది సిగరెట్ నువ్వు చేసుకున్న అలవాటు శరీరంలో ఉన్న ప్రకృతి కాదు. అది మందు నువ్వు చేసుకున్న అలవాటు శరీరంలో ఉన్న ప్రకృతి కాదు. అది డబ్బు పిచ్చి నువ్వు మనసుకు చేసుకున్న అలవాటు శరీరంలో ఉన్న ప్రకృతి కాదు. అది కీర్తి ప్రతిష్టలు నువ్వు మనసుకి అహంకారంతో కల్పించుకున్న, నువ్వు భావించుకున్న భావన, ఒక అలవాటు, అహంకారం, అది శరీరములో సహజముగా ఉన్న ప్రకృతి కాదు. అది ఇలా అనేక విషయాలు మనం శరీరములో ఉన్న సహజ ప్రకృతులు కాకుండా మనం చేసుకునేవన్నీ కూడా అలవాట్లు. చుట్టూ ఉన్న సొసైటీని చూసి, పక్క వాళ్ళని చూసి, నాకు అలా ఉండాలి, నాకు ఎలా ఉండాలి, వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదు, నేను ఎంత గొప్పవాడిని, నేను ఎంత గొప్పదాన్ని, డాంబికాలు పలకటం, ఇవన్నీ అహంకారపు లక్షణాలు. ఈ అహంకారం కాక మనం చేసుకునేటువంటి బయట నుంచి తెచ్చి చేసుకునే అలవాట్లు, ఓ పొగ తాగటం, మందు తాగటం, మాదక ద్రవ్యాలు, ఈ వ్యసనాలు. అంటే ఆ డిఫరెన్సియేషన్, ఇప్పుడు శరీరంతో చేసుకునేవి కూడా వ్యసనాలే, కానీ ప్రకృతి సహజమైన వ్యసనాలు అంటే శరీరంలో ఇవి ఉన్నాయి. నువ్వు బయట నుంచి తెచ్చి చేసుకుంటున్నవి శరీరంలో ఉన్నవి కాదు, బయట నుంచి నువ్వు కావాలని అలవాటు చేసుకుంటున్నాయి. అంటే కీర్తి ప్రతిష్టలో నువ్వు భావనది, డబ్బు పిచ్చి భావనది, అవమానాలు, అవమానించటాలు, అవమానపడటాలు భావనలు అవి. ఇలాంటివి చాలా ఉంటాయి. ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, ఇవన్నీ భావనలు. దయాజాలి, కరుణ, మంచి, అవి కూడా భావనలే. అంటే ఇవన్నీ మనం భావించుకుంటాం. అలా బయట నుంచి చేసుకునే అలవాట్లన్నీ అంటే మనకు బయట ఉన్నటువంటి వస్తువులు. ఇప్పుడు సిగరెట్ తాగకపోతే మనం చనిపోం, కానీ ఆహార పదార్థం తినకపోతే చనిపోతాం. ఆహార పదార్థం తింటే రుచి తెలుస్తుంది. రుచి ఎప్పుడు తెలుస్తుంది? ఆకలికి ఆహారం తింటే రుచి తెలుస్తుంది. జాగ్రత్తగా గమనించండి. అలాగే కంటితో చూడటం బ్రతకడానికి అవసరం, చెవితో వినటం బ్రతకడానికి అవసరం, ముక్కుతో వాసనలు చూడటం బ్రతకడానికి అవసరం, చర్మానికి స్పర్శలు తెలియటం బ్రతకడానికి అవసరం, శబ్ద, స్పర్శ, రూప అంటే దృశ్యములు, రస అంటే రుచి, గంధం అంటే వాసనలు, ఇవన్నీ శరీరము బ్రతకడానికి అవసరం. వీటి ద్వారా ఇప్పుడు వాసన ఉంది, ఏదైనా కాలిపోతుంది, ఏదైనా జరుగుతుంది అనుకోండి, వాసన ద్వారా గమనించేస్తాం, చూడలేకపోయినా. ఎక్కడో ఏదో కాలుతుంది, ఏదో వాసన వస్తుందని మనం రక్షించుకోవచ్చు. అలా శబ్దాల ద్వారా రక్షించుకోవచ్చు, దృశ్యాలతో చూసి రక్షించుకోవచ్చు, స్పర్శల ద్వారా రక్షించుకోవచ్చు. ఇప్పుడు మనం ఏదో ఉన్నాం, ఒకటేదో తగిలింది మనకి, ఇదేంటని చూసాం, అది గవుక్కుని మనకు తెలియదు, అది పాము మన కాలుకు తాగుతూ వెళ్ళిపోయింది, కరవలేదు, కానీ స్పర్శ దూరంగా పారిపోవచ్చు, స్పర్శల ద్వారా తప్పించుకోవచ్చు.
ఇవన్నీ కూడా రక్షణార్థం ఉన్నాయి బతకడానికి. అవసరార్థం, రక్షణార్థం జీవి బతకడానికి ఉన్నాయి. శబ్దస్పర్శ రూపరస గంధములు ఇవి శరీరంలో సహజంగా ఉన్నాయి. మళ్ళీ ఇవే కోరికల కింద పనిచేస్తాయి. రక్షణ వ్యవస్థ ఇదే, అవసరాలు అవే, కోరికలు అవే. ఇందులో వ్యసనములు అంటే వాసనారూపములో వాటిని అలా ఉంటే శారీరక అవసరాలు, అలాగే వాసనారూపంలో వాటిని ఉంచేస్తే మళ్ళీ వాటి కోసమే జన్మలు ఎత్తుతున్నారు. అసలు మరు జన్మలు ఎత్తేవన్నీ అదే అనేటువంటి ఒక సిద్ధాంతం ఉంది. నువ్వు ఏదైనా బలమైన కోరికలు పెట్టుకుంటే, డబ్బు పిచ్చి కావచ్చు, సిగరెట్లు కావచ్చు, వ్యసనాలు కావచ్చు, ఏదైనా అసలు మరు జన్మకి కారణం ఏంటి అంటే వాసనలే. ఇప్పుడు పుట్టుకతోనే గుణములు పిల్లలకు ఎలా వస్తాయి, ఏమొస్తాయి అంటే తల్లిదండ్రుల గుణములు వస్తాయి. మరి తల్లిదండ్రుల గుణములే పిల్లలకి ఎందుకు వచ్చినాయి అలా అంటే అసలు గుణములు స్వభావములు వెనక నుంచి పోగేసుకుంటూ వస్తుంటాం అనేటువంటిది విధానమును శాస్త్రములు చెబుతూ ఉంటాయి. అయితే ఖచ్చితంగా ఈ జన్మ నుంచి మరుజన్మకి మరుజన్మలు మనం అంగీకరించినప్పుడు మరుజన్మలకి ఈ జన్మలో మనకు ఉన్నటువంటి సమస్త చెడు మంచి గుణములు విత్తనములుగా వాసనలుగా ఉంటాయి. అవన్నీ మనిషి ఎదుగుతున్నప్పుడు ఎదుగుతూ చేయగలిగిన అంటే ఏది చేయగలడు, ఇప్పుడు పసిబిడ్డగా ఏమీ చేయలేడు, చేయగలిగిన దశ వచ్చినప్పుడు ఈ వాసనలన్నీ విజృంభిస్తాయి. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. అప్పుడు వాటిని చేసుకుంటూ వెళ్ళిపోతారు, అలా ఆకర్షితులు అవుతూ ఉంటారు అనేటువంటి సిద్ధాంతం మరుజన్మకు అసలు కారణమైంది. అది రైటే. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా నువ్వు అది మానాలని అనుకోకపోతే, నువ్వు అది ఆపాలని అనుకోకపోతే నువ్వు దాన్ని ఎలా ఆపుతావు? ఒక వ్యసనమని ఎవరు ఆపలేం కదా. అది ఎప్పుడైనా మరుజన్మైనా బలవంతంగానే ఆపాలి కదా. అప్పుడు మళ్ళీ అది మరుజన్మకి వాసన అవుతుంది కదా. అంటే ఇక్కడ చెప్పింది ఏంటంటే వాసనా రూపములు అంటే ఈ కోరికలుగా బలంగా ఉన్నటువంటి వాటిని అర్థం చేసుకోవాలి. ఇందులో రెండు రకాలు. శరీర సహజ ప్రకృతిలో ఇమిడి ఉన్నవి శబ్దస్పర్శ రూపరస గంధములు. కన్ను చూడాలి, చెవి వినాలి, ముక్కు వాసన చూడాలి, నాలుక రుచి చూడాలి, చర్మ స్పర్శలు తెలుసుకోవాలి, స్త్రీ పురుష శారీరక కోరికలు తీర్చుకోవాలి. ఎందుకని అది ప్రకృతి శరీర ప్రవృత్తిలో ఉంది. స్త్రీ పట్ల ఆకర్షణ శరీర ప్రవృత్తిలో ఉంది, పురుషుడి పట్ల ఆకర్షణ శరీర ప్రవృత్తిలో ఉంది. ఆహారం తప్పక తినాలి. ఇప్పుడు కళ్ళు లేని వాళ్ళు బతుకుతారు, చెవి లేని వాళ్ళు బతుకుతారు, మోగవాళ్ళు బతుకుతారు. చాలా మందికి ముక్కుకు వాసనలు తెలియవంట కొంతమందికి, అయినా బతుకుతారు. కానీ ఆహారం తినకపోతే చచ్చిపోతారు. ఆహారం తినకపోతే బతకలేము, నీరు తాగకపోతే బతకలేము. స్త్రీ పురుష శారీరక సంపర్కము లేకపోయినా బతుకుతారు. కానీ ఆహారం ఖచ్చితంగా కావాలి. అంటే రుచి ఎప్పుడూ తెలుస్తూనే ఉంటుంది. నువ్వేం తిన్నా నీకు రుచి తెలుస్తుంది, ఎందుకని ఆహారం నాలుగు మీద నుంచి వెళ్ళాలి. అలా సహజ ఆకర్షణలు శరీరంలో ఉన్నాయి. ఇందులో బలమైనటువంటి ఆకర్షణలు ఏంటి అంటే స్త్రీ పురుష శారీరక కోరిక శరీరంలో పెట్టబడింది. స్త్రీ ఆకర్షణ, పురుష ఆకర్షణ అది పెట్టబడింది. ఒక బలీయమైనటువంటి సామాన్యమైనది కాదు అది. అది పెట్టబడిన దానిని నువ్వు అనుభవించి, అందుకే దానికి ఏమన్నారంటే కామిగాని వాడు మోక్షగామిగాడు అన్నారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కామిగాని వాడు మోక్షగామి కాడు అన్నారు. అంటే కామి అంటే కామము, కామం అంటే కోరికలన్నీ, శారీరక కోరికలతో పాటు మిగిలిన అన్ని కోరికలు. అంటే మిగిలిన అన్ని కోరికలు ఏంటి? శరీర సంబంధమైన విషయం ఇది. అంటే కన్ను చూడాలని, చెవి వినాలని, ముక్కు వాసన చూడాలని, నాలుక రుచులు తెలుసుకోవాలని, చర్మం స్పర్శలు అనుభవించాలని, తల నుంచి కాళ్ళ వరకు. అలా శబ్దస్పర్శ రూపరస గంధములకు సంబంధించిన శరీర సహజ ప్రవృత్తులు ఏమున్నాయో, సహజ ఆకర్షణలు ఏమున్నాయో అవన్నీ శరీరంలో ఆల్రెడీ కూర్చబడి ఉన్నాయి. నువ్వు అలా పంపబడ్డావు ఇక్కడికి. అది తెలుసుకోవాలి. ఇప్పుడు వాటికి ఎక్స్ట్రా మళ్ళీ మనం బయట నుంచి తగిలించుకుంటున్నాం. సిగరెట్లు, మందులు, మాదక ద్రవ్యాలు, వ్యసనాలు, వస్తువులు, విషయాలు, డబ్బులు, ఇదంతా మనం తగిలించుకుంటున్నాం. వాహనాలు అన్నీ, ఇంకా మొత్తం అన్ని బయట నుంచి అన్ని తగిలించుకున్నాయి. కానీ శరీర సహజంగా సృష్టి పెట్టినవి ఏవైతే ఉన్నాయో నువ్వు అలా బ్రతకవలసిందే చనిపోయే వరకు. అప్పుడు ఇప్పుడు స్త్రీ పురుష ఆకర్షణ ఉంది. అయితే ఎవరో చెప్పారు, అబ్బాయి చిచ్చి వేస్ట్ అండి, అది పనికిరానిదండి, ఈ శరీరం చెత్తండి, చీమునెత్తురండి చెబుతూ ఉంటారు. అది తత్వాలు కూడా పాడుతూ ఉంటారు. ఎందుకు అది చెప్పేవాళ్ళు, తత్వాలు పాడేవాళ్ళు ఎవరో తెలుసా?
70-80 ఏళ్ళు కాపురాలు చేసి తాత్విక తత్వాలు చెబుతూ ఉంటారు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పెళ్ళిళ్ళు చేసుకొని కాపురాలు చేసి ఆ మధ్యలో ఆ మొగుళ్ళనో పెళ్ళాలనో కుటుంబాలను వదిలేసి వెళ్ళి తత్వాలు చెబుతూ ఉంటారు ప్రజలకి. ఎందుకని? మేము అనుభవించేసాం, ఇక మీరు అనుభవించబాకండి, అసలు అందులోకి వెళ్ళబాకండి, ఎందుకంటే మేము అనుభవించి వచ్చేసాం అందులోంచి అని. ఏదైనా ఇక్కడ ఉన్న అద్భుతం ఏంటి అంటే అదే చెప్పింది మహాత్ములు. కామిగాని వాడు మోక్షగామిగాడు. కామి అనేది ఏంటి? కామము శరీర సహజము. కామం అంటే ఏంటి? కోరికలు. కోరికలు ఎందుకు? శరీరం బ్రతకాలంటే ఆహారం కావాలి, దాని అవసరం అది. అలాగే బ్రతకడానికి చూడాలి, చుట్టూ చూసుకుంటేనే శరీరాన్ని నడుపుకోగలం. బ్రతకడానికి వినాలి, చుట్టూ చూసుకుంటూ వింటూ రక్షించుకోగలం శరీరాన్ని. అలా వాసనల ద్వారా రక్షించుకోగలం, స్పర్శల ద్వారా రక్షించుకోగలం. ఈ జీవితానికి అవసరాలు. మళ్ళీ ఇందులో ఆకలి తప్పనిసరి, దానికి రుచి కంపల్సరీ తెలుస్తుంది. శారీరక కోరిక చాలా బలీయమైంది, అది సృష్టి చేత పెట్టబడింది, టీనేజ్ నుంచి మొదలవుద్ది. కాబట్టి నీలో బలంగా సృష్టి పెట్టినటువంటి, నువ్వు చేసుకున్న అలవాట్లు కాదు, సృష్టి పెట్టినటువంటి సహజ కామం ఏదుందో, అంటే కంటికొన్న కామం, చెవుకున్న కామం, గొంతు మాట్లాడాలనిపిస్తూ ఉంటుంది, మనుషులతో మాట్లాడాలనిపిస్తూ ఉంటుంది, అది కూడా మనలో ఉంది. సహజ కామం, వాక్కు కామం, నోటుకున్న కామం, నాలుకకున్న కామం, తినాలనిపిస్తుంది, రుచులు తెలుసుకోవాలనిపిస్తుంది, శరీరానికి స్పర్శలు పొందాలనిపిస్తుంది, చలికాలం వెచ్చదనం కావాలనిపిస్తుంది, వేసవికాలం చల్లదనం కావాలనిపిస్తుంది. హాయిగా అలా కాళ్ళు నొక్కుతూ ఉంటే ఎవరో మన ఇంట్లో పిల్లలు పెద్దోళ్ళు ఏదన్నా అలా కాళ్ళు నొక్కితే హాయిగా ఉంటుంది. అలా స్పర్శలు. అదిగాక స్త్రీ పురుష శారీరక సుఖం ఇక స్వర్గములా ఉంటుంది. ఇక అది స్వర్గమే ఆ సుఖం. అంటే అంతకంటే గొప్ప సుఖం భూమి మీద లేదు మానవుడికి. అటువంటి సహజ కామములు నీ లోపల ఉన్నాయి, నీ శరీరంలో నీతో ఉన్నాయి. లోపల కాదు, శరీరం అంతా అదే అనుభవిస్తుంది శబ్దస్పర్శ రూపరసగంధములుగా. అప్పుడు వాటిని బలవంతంగా ఎవరో చెప్పారని, ఇది చీమునెత్తుడు శరీరం అని, పనికిరాని శరీరం అని, దుర్గంధ శరీరం అని, మలమూత్రముల నిలయమని ఇవన్నీ వినేసి తాత్కాలిక వైరాగ్యము తెచ్చుకొని, వైరాగ్యమును 3 రకములుగా చెబుతారు. శ్మశాన వైరాగ్యము, ప్రసూతి వైరాగ్యము, పురాణ వైరాగ్యము అని. ప్రసూతి, ఇప్పుడు శ్మశాన వైరాగ్యము అంటే ఎవరో చచ్చిపోయారు, చచ్చిపోతూ ఉంటారుగా, ఆ చచ్చిపోయిన వాళ్ళు ఎవరు? మనకు తెలిసిన వాళ్ళు, మన ఊర్లో ఆ పక్కింటి వాళ్ళు ఎవరో చనిపోయారు, మనం కూడా తోడెళ్ళాం, ఆ శవాన్ని తీసుకెళ్ళి కాల్చడానికి శ్మశానానికి దాకా వెళ్తారు. ఇక ఈ చచ్చిపోయిన వ్యక్తి దగ్గర చుట్టూ ఉన్నోళ్ళందరూ శ్మశానం దాకా వెళ్ళి కాల్చి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చి స్నానాలు చేసి మళ్ళీ వాళ్ళ కార్యక్రమాల్లో పడే వరకు అందరూ చెప్పుకునే కబుర్లు ఏంటో తెలుసా? ఏముందండి, ఎంత బతికినా ఇంతే, ఎంత సంపాదించినా ఇంతే, ఎంత చేసినా ఇంతే, ఇది చచ్చిపోక తప్పదు. ఇది శ్మశాన వైరాగ్యం. ఆ కాసేపు ఉంటుంది, తర్వాత అంతే వచ్చి స్నానం చేసేసి ఆ శ్మశాన వైరాగ్యాన్ని వదిలించేసుకుంటారు, సబ్బుతో కడిగేసుకుంటారు, చక్కగా మామూలుగా జీవించుకుంటూ వెళ్ళిపోతారు. అది శ్మశాన వైరాగ్యం. ఆ కాసేపు ఉంటుంది, మరణాలను చూసినప్పుడు, మరణాలు గుర్తొచ్చినప్పుడు వస్తుంది. ప్రసూతి వైరాగ్యము, భార్యాభర్తలు కాపురం చేసినప్పుడు, స్త్రీ గర్భవతి అయినప్పుడు అంత ఆనందంగానే ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ప్రసూతి అంటే బిడ్డను ప్రసవించేటప్పుడు, బిడ్డను తన శరీరంలోంచి బయటికి తీసుకురావాలి. శరీర అవయవాలు చాలా చిన్నగా ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి. అంటే స్త్రీ జననాంగం చాలా చిన్నగా ఉంటుంది. ఇప్పుడు ఆ జననాంగము వ్యాప్తి చెంది, బిడ్డ సైజుకు వ్యాప్తి చెంది బిడ్డ బయటికి రావాలి. విపరీతమైనటువంటి బాధను అనిపిస్తుంది. ఆ సమయంలో చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే అంత వ్యాప్తి చెందేటప్పుడు విపరీతమైన నొప్పులు వస్తాయి. బిడ్డ బయటకు వెళ్ళడానికి ప్రసూతి వాయువులు తోస్తూ ఉంటాయి, బిడ్డను బయటికి తోస్తూ ఉంటాయి ప్రసూతి వాయువులు. ఆ తోస్తున్నప్పుడు ఇది సేమ్ ఎలా ఉంటుందంటే, మీకు మల విసర్జనకి మనం వెళ్ళాలనుకోండి, మూత్ర విసర్జనకి మనం వెళ్ళాలనుకోండి, వాయువు తోస్తేనే మనకు మల విసర్జన జరుగుద్ది, లేకపోతే జరగదు. వాయువు తోస్తేనే మూత్ర విసర్జన జరుగుద్ది, లేకపోతే జరగదు. అప్పుడే మనకి మల విసర్జనకి వెళ్ళాలి, మూత్ర విసర్జనకి వెళ్ళాలని అనిపిస్తుంది. అది వాయువు తోస్తుంది అటు లోపల నుంచి. ఈ సహజత్వాలు కనుక మామూలుగా జరుగుతూ ఉంటాయి. వాటి సైజు కూడా తక్కువ, మలమూత్రముల సైజు చిన్నగా ఉంటుంది, కానీ బిడ్డ సైజు చాలా పెద్దగా ఉంటుంది. ఆ మలద్వారం నుంచి, ఆ మూత్ర ద్వారం నుంచే బయటికి రావాలి బిడ్డ. చాలా చిన్న ద్వారం ఇది.
ఆ ద్వారం విచ్చుకొని బిడ్డ సైజుకి వచ్చి బిడ్డ బయటకు రావాలి. ప్రసూతి వాయువులు తోస్తూ ఉంటాయి. దానికి స్త్రీలు విపరీతమైనటువంటి బాధకి గురవుతారు. పురిటి నొప్పులు అంటారు వాటిని. భరించలేనంత నొప్పికి లోనవుతారు. కొంతమంది ఆ నొప్పి భరించలేక ప్రాణాన్ని పోగొట్టుకుంటారు. అప్పుడు అంత బాధపడుతున్నప్పుడు ఆ ప్రసవ సమయంలో ప్రసవం పూర్తయ్యే లోపల ప్రతి తల్లి అనుకుంటుందంట, బాబోయ్ మళ్ళీ జీవితంలో సంసారం చేయకూడదు, బిడ్డల్ని కనకూడదు, ఎంత కష్టం నేను పడలేను, నా వల్ల కాదు అని. ప్రసూతి వైరాగ్యం ఆకాశేపు అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ యథాతథం, మళ్ళీ శరీరం మామూలుగా అయిపోద్ది. కొన్నాళ్ళకి చక్కగా భర్త భార్య ఆకర్షణ, మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకుని మళ్ళీ సంసారాలు చేస్తారు, మళ్ళీ పిల్లల్ని కంటారు, మళ్ళీ అన్ని మామూలుగా జరుగుతూ ఉంటాయి. అదేగా సృష్టి. దాన్ని ప్రసూతి వైరాగ్యం అంటారు. ఆ బాధలో అలా అనిపిస్తుంది. అలాగే పురాణ వైరాగ్యము లేదా జ్ఞాన వైరాగ్యము. ఎవరో ఏదో మాటలు, పురాణాలు కథలో జ్ఞానము చెప్తా ఉంటారు. ఇదంతా ఏమీ లేదు, నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మశక్తివి, నువ్వు అనంత ఆత్మశక్తివి అని. లేదా పురాణాల్లో కథలో ఇది తుచ్చమైన శరీరము, మలమూత్ర శరీరము, నువ్వు దైవశక్తివి, ఆత్మశక్తివి, ప్రాణశక్తివి, ఇలా రకరకాలుగా చెబుతారు. ఆ వింటున్న కాసేపు అద్భుతంగా అనిపిస్తుంది. దీన్ని జ్ఞాన వైరాగ్యం అనొచ్చు, పూర్వీకులు పురాణ వైరాగ్యం అన్నారు. అంటే జ్ఞానం తెలుసుకుంటున్నప్పుడు కలుగుతున్న తాత్కాలిక వైరాగ్యం. మారిపోదాం, మంచోళం అయిపోదాం, చిచ్చి ఇదంతా ఎందుకు. అలా చాలా మంది అసలు జీవితాలు వదిలేసి పెళ్ళిళ్ళు అవి చేసుకోకుండా సాధువులు సన్యాసులు అయిపోయి ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అయితే ఇవన్నీ తప్పులంటే కాదు, కానీ అక్కడ పూర్ణముగా దానిని అనుభవించి తెలుసుకోని వాళ్ళకే. అంటే ఇప్పుడు ఎవరు పూర్ణంగా అనుభవించారు, ఎవరు పూర్ణంగా అనుభవించలేదు మనకు తెలీదు. ఎందుకంటే వెనక జన్మలో ఇవన్నీ పూర్తయిపోయినాయి అనుకోండి. ఇప్పుడు రమణ భగవాను ఒక ప్రశ్న వేశారు. ఆయనకి 13-14 ఏళ్లకే మోక్షానుభవం కలిగింది. ఆయనకి ఆత్మసాక్షాత్కారం కలిగింది. ఆయన ఏ ప్రయత్నం చేయలేదు అసలు. ఆ 13 ఏళ్ల వరకు ఆయన మామూలు పిల్లలు ఇంట్లో ఎలా ఉంటారో అలాగే ఉన్నారు ఆయన. అసలు హఠాత్తుగా జరిగిన ఒక సంఘటన, ఆయన లోపల జరిగినటువంటి ఒక సంఘటన ఆయనకి ఆత్మానుభవాన్ని కలిగించింది. నేను ఈ శరీరం కాదు, అనంత ఆత్మశక్తిని అని. అప్పుడు అడిగారు, మీరు ఎటువంటి ప్రయత్నం చేయకుండా, ఎటువంటి సాధన చేయకుండా మీకు దానంతట అది వచ్చేసింది కదా 13 ఏళ్ల వయసులో, అలా మాకు కూడా మీరు ఇచ్చేయచ్చు కదా అని అడిగారు కొంతమంది ఆయన దగ్గర చేరినటువంటి శిష్యులు. అంటే అప్పుడు ఆయన సమాధానం చెప్పారు, అయ్యా ఇదంతా వెనక జన్మలో పూర్తి అయిపోయి ఉంటుంది, అందుకని ఈ జన్మలో అది మరలా విచ్చుకుందంతే. సాధనలన్నీ అయిపోయి ఉంటాయి, అందుకని ఈ జన్మలో అది సాక్షాత్కరించింది అంతే తప్ప సాధన చేయకుండా ప్రయత్నించకుండా ఇది వచ్చేది కాదు, ఒకళ్ళు ఇంకొకళ్ళకి ఇచ్చేది కాదు అని చెప్పారు. ఇవ్వటం అసలు కుదరదు, నువ్వే ప్రయత్నించుకోవాలి. అందుకని కొంతమంది సహజంగా అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ సహజమైనటువంటి జీవన్ముక్తులను మనం ఈ కోవలోకి తెచ్చుకోకూడదు. తెలిసి తెలియక అందరినీ కలిపి మాట్లాడేస్తుంటాం మనం. అలా కాకుండా ఇలా జ్ఞాన వైరాగ్యం, ఓ రమణ మహర్షిని చూసి ఆయన చరిత్రలు చదువుకొని, లేకపోతే ఇంకొక జీవన్ముక్తుడిని ఎవరినో చూసి ఈ పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళని స్త్రీల వైపు వెళ్ళవాళ్ళని, పురుషుల వైపు వెళ్ళని వాళ్ళని చూసి మనం కూడా వాళ్ళలాగా అయిపోదాం అనుకొని, ఏదో ఒకటి చేసేద్దాం అనుకొని ఆ మార్గంలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఆ మార్గంలో ప్రయాణిస్తూ ఉండగా స్త్రీ పురుష ఆకర్షణలు కలిగి తప్పులు చేసినటువంటి ఆధ్యాత్మిక మార్గాలలో, భక్తి మార్గాలలో, దైవ మార్గాలలో ఎంతో మంది ఉన్నారు తప్పులు చేసిన వాళ్ళు. ఎందుకని ఆకర్షణ ఉంది అక్కడ. ఆ తాత్కాలిక జ్ఞాన వైరాగ్యం కలిగింది, పురాణ వైరాగ్యం కలిగింది. అది చెబుతున్నప్పుడు, వింటున్నప్పుడు, అది చదువుతున్నప్పుడు ఆవేశంతో నిర్ణయం తీసేసుకున్నాం. కానీ తర్వాత స్త్రీలు కనపడుతుంటే ఆకర్షణ కలుగుతుంది, పురుషులు కనపడుతుంటే ఆకర్షణ కలుగుతుంది. ఎక్కడో చోట తప్పు చేసుకుంటూ వెళ్ళిపోరు. వాళ్ళకి అటువంటి పరిస్థితుల్లో చెప్పారు కామిగాని వారు మోక్షగామి గారు అని. అంటే శరీర సహజమైన కామములు శరీరమే పెట్టింది. వాటిని ధర్మబద్ధంగా అనుభవించి, ఇప్పుడు ఒక వివాహం చేసుకున్నాం, భార్యాభర్తలు వివాహం చేసుకొని సంసార జీవితం గడుపుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు వయసుకి 25 ఏళ్లకో పెళ్లి చేసుకున్నారు అనుకుందాం. వాళ్ళు చక్కగా 60 ఏళ్ళు వచ్చే వరకు సంసార జీవితం గడుపుతున్నారు అని అనుకుందాం. ఊరికి అనుకోవటమే. అంటే ఏమైంది, 25 నుంచి 60
అంటే సుమారుగా 35 ఏళ్ల పాటు సంసార జీవితం గడుపుతూ స్త్రీ పురుషులు కలుస్తూ ఆ జీవితం గడుపుతున్నప్పుడు మొదటి సంవత్సరం నుంచి 2వ సంవత్సరానికి కొంచెం తగ్గుద్ది, 2వ సంవత్సరం నుంచి 3వ సంవత్సరానికి ఇంకొంచెం తగ్గుద్ది. అలా 35 సంవత్సరాలకి దాని మీద ఆసక్తి దానంతట అదే తగ్గుతూ వస్తుంది. అలానే పూర్ణాసక్తి తగ్గుద్ది అంటే కాదు, ఆసక్తి ఉండొచ్చు, కానీ అది అనుభవం ఇంతే కదా, అనుభవం తెలిసినాక ఇంకెంత అనుభవించినా ఇంతే కదా, ఎన్నిసార్లు అనుభవించినా ఇంతే కదా అని అనుభవిస్తూ 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 వెళ్తున్నప్పుడు వృద్ధాప్యం అనేది కొందరికి 60కి పెరగచ్చు, కొందరికి 50కే పెరగచ్చు, కొందరికి 70కి పెరగచ్చు, కొందరికి 80కి పెరగచ్చు, కొందరికి 90కి పెరగచ్చు. అలా వృద్ధాప్యం అనేది శారీరకమైనటువంటి బలాన్ని తగ్గిస్తుంది. ఇక్కడ ఆసక్తి తగ్గుతూ వచ్చింది కనుక బలం కూడా దానంతటది తగ్గిపోయింది కనుక సహజ ప్రవృత్తిలో దానంతటది ఆ వాసన నిర్మూలనం అయిపోద్ది. ఎందుకని ఇప్పుడు బలవంతంగా అనుభవించడానికి శరీరంలో కూడా శక్తి లేదు. ఒక పక్క 25-30 ఏళ్ల నుంచి అనుభవిస్తూ వస్తున్నాం కనుక అనుభవ సుఖం తెలుసు, స్త్రీ పురుష శారీరక సుఖం ఇలాగే ఉంటుంది అని తెలుసు. కాదు, స్త్రీలు చాలా మంది ఉన్నారు, పురుషులు చాలా మంది ఉన్నారని వ్యసనాలను కల్పించుకుంటున్న వాళ్ళు ఉన్నారు మళ్ళీ, అంటే తప్పులు చేసేవాళ్ళు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే అది బయట నుంచి నువ్వు తెచ్చుకున్న బాహ్య భావనే తప్ప, అంటే స్త్రీ పురుష భేదాలు రూపురేఖలలో ఉన్నాయి. అంటే హైటు, ఎత్తు, లావు, ముఖము తీరు, శరీరము తీరుల్లో తప్ప స్త్రీ పురుష జననాంగములు ఇద్దరికీ ఒకటే. వాటిల్లో రూపురేఖలు తేడా ఉండదు, వాటిలో అందం అనేది అసలు ఉండనే ఉండదు. అందం కేవలం ముఖంలోనే చూస్తాం మనం, మిగిలిన శరీరం అంతా బట్టలు కప్పేసే ఉంటుంది అసలు. స్త్రీ పురుష జననాంగములు, అనుభవించే జననాంగములు ప్రపంచంలో అందరికీ ఒకటే. జననాంగంలో అసలు అందమే ఉండదు. మర్మావయవములు అంటారు. మర్మ అంటే రహస్యం, రహస్యం అంటే దాస్తామని. వాటిల్లో అసలు అందమేం ఉండదు, కానీ వాటి సుఖం అలాగే ఉంటుంది. ఎవరికైనా అలాగే ఉంటాయి ఆ జననాంగములు, మర్మావయవములు ఎవరికైనా అలాగే ఉంటాయి. ఎవరికైనా సుఖం ఒకటే, అదే సుఖం ఉంటుంది. అక్కడ శరీరాలు మారినంత మాత్రాన సుఖం మారేది ఏం లేదు, అది మనోభావన. ఇది జ్ఞానం. ఈ జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు వ్యసనాలకు వెళ్ళరు అసలు. నా కోరిక కలిగినప్పుడు నా భార్యతో తీర్చుకుంటా, నా కోరిక కలిగితే నా భర్తతో తీర్చుకుంటా. ఎందుకని జననాంగములు అందరికీ ఒకటే, ముఖాలు మారినాయి అంతే. ఈ జ్ఞానం లేని వాళ్ళు ఇంట్లో భార్య బోరు కొట్టేసింది, భర్త బోరు కొట్టేశాడు అని వెరైటీల కోసం పరుగులు పెడతాంటారు. వెరైటీలు ఎవరు? ఇంకొక మనుషులు. కానీ మనుషులు అన్నప్పుడు ముఖాలు మారినాయి, శరీర సైజులు మారినాయి తప్ప జననాంగములలో ఏ మార్పు ఉండదు, జననాంగముల సుఖములో ఏ మార్పు ఉండదు. అది కేవలం మనోకల్పిత భావన. ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకున్నటువంటి మహాత్ములు సంసార జీవితంలో ధార్మిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. అదే కుటుంబ వ్యవస్థ. ఇక్కడ ఏం మారలేదు, కేవలం మనోమాయలో పడకుండా ఉన్నాం అంతే. మనోమాయ ఏంటి? వెరైటీలు కావాలంటుంది అంతే, అంతకుమించి ఏం లేదు. కానీ వెరైటీలు నిజమైతే అనుభవించవచ్చు. ఇప్పుడు ఆహార పదార్థాల్లో వెరైటీలు ఉన్నాయి, అవి సృష్టి సహజంగా ఉన్నాయి. ఆహార పదార్థాలు మీరు గమనించినప్పుడు సృష్టి సహజంగానే అక్కడ ఉన్నాయి. దొండకాయలు, బెండకాయలు, అనేక రకాల కూరగాయలు ఉన్నాయి, అనేక రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి, అనేక రకాల సృష్టిలో ఉన్నాయి కాబట్టి నువ్వు తిని అనుభవించు. ఏది నీకు సూట్ అవుద్దో, ఏది బాగుంటుందో అది అనుభవించు. అనేక రకాలు ఉన్నాయి. అనేక రకాలకు అనేక రకాల రుచులు ఉన్నాయి, అనేక రకాల గుణాలు ఉన్నాయి, అనేక రకాల స్వభావాలు ఉన్నాయి, అనేక రకాలలో అనేక రకాల శక్తులు ఉన్నాయి. వాటిని మనం విటమిన్లు, మినరల్స్, ఖనిజములు అంటాం. కాబట్టి అనేక రకములు మార్చి తింటూ ఉండాలి మన అవసరతను బట్టి. కానీ స్త్రీ పురుష శారీరక సుఖములు అనేకముగా కనపడుతున్న పురుషులు, అనేకముగా కనపడుతున్న స్త్రీలు అనేకముగా ఎందుకున్నారు అంటే అందరూ ఒకలానే ఉంటే ఎవరి భర్త ఎవరో, ఎవరి భార్య ఎవరో, ఎవరి పిల్లలు ఎవరో ఇలా జీవించటం కష్టమవుతుంది కనుక, మానవ మనుగడే కష్టమైపోతుంది కనుక సృష్టి వేరువేరుగా విభిన్నంగా చేసి సుఖంగా హాయిగా బతకండి అని విభిన్నతను పెట్టింది రూపురేఖల్లో. అది సృష్టి చేసిన అద్భుత ఏర్పాటు మనం జీవించడానికి వెసులుబాటుగా అనుకూలంగా చేసింది అంతే తప్ప జననాంగములలో ఏ వెరైటీ లేదు.
ఆ స్త్రీలో కొత్త జననాంగం ఇంకో కొత్త సుఖాన్ని ఇవ్వడం. అంటే ఇప్పుడు అరటిపండు తింటే ఒక టేస్ట్ ఉంటుంది, జామ పండు తింటే ఇంకో టేస్ట్ ఉంటుంది, యాపిల్ తింటే ఇంకో టేస్ట్ ఉంటుంది, దానిమ్మ తింటే ఇంకో టేస్ట్ ఉంటుంది. అలా లేదు. ఈ స్త్రీతో ఒక రకమైనటువంటి అనుభోగం, ఆ స్త్రీతో ఇంకో రకమైన భోగం ఉండవు. స్త్రీ పురుష జననేంద్రియాలు అందరికీ ఒకటి, స్త్రీ అయినా పురుషుడైనా. ఈ పురుషుడైనా అదే సుఖం, ఆ పురుషుడైనా ఇదే సుఖం. కానీ ముఖాలు చూసి, ఆకృతులు చూసి, వాళ్ళ అంతస్తులు చూసి, వాళ్ళ హోదాలు చూసి, వాళ్ళ డబ్బులు చూసి, వాళ్ళకున్న పదవులు చూసి నువ్వు భావించుకుంటున్న మనోకల్పిత అజ్ఞానము. కానీ అక్కడ స్త్రీ పురుష శారీరక సుఖము ఒకటే, దాంట్లో మార్పు లేదు. అందువలన కుటుంబ వ్యవస్థ ఏర్పాటు చేశారు మహాత్ములు. ఇది ధర్మము అని చెప్పారు. ఎందుకని వెరైటీలు ఉంటే ఆహార పదార్థాలు తినొద్దని లేదుగా మహాత్ములు. ఎందుకని తినపోతే ఇబ్బంది అక్కడ. ఇప్పుడు దానిమ్మ పండులో మన శరీరానికి పనికొచ్చే కొన్ని ఉంటాయి, మామిడి పండులో శరీరానికి పనికొచ్చే కొన్ని ఉంటాయి, జామ పండులో మన శరీరానికి పనికొచ్చే కొన్ని ఉంటాయి, బొప్పాయిలో మన శరీరానికి పనికొచ్చే కొన్ని ఉంటాయి. అలా ఆహార పదార్థములన్నింటిలోనూ వేరువేరు ఆహార పదార్థములు వేరువేరు రకముల శక్తులు మన శరీరమును బ్రతికించడానికి, మన శరీరమునకు పనికొచ్చే విధంగా ఉంటాయి. కాబట్టి అన్ని వేరువేరుగానే తినాలి. అది మళ్ళీ అక్కడ జ్ఞానం. అది అలా అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి కుటుంబ వ్యవస్థ ఎందుకు వచ్చింది? అక్కడ మనసు చేస్తున్న మనోమాయా గారడీ తప్ప స్త్రీ పురుష శారీరక సుఖము ఒక్కటే అని మహాత్ములు గుర్తించి కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ఇప్పుడు ప్రశ్న అడిగినట్టు మన సోదరుడు అడిగిన ప్రశ్నలో అనుభవించని ఏదైనా వాసనారూపంలో ఉండి, అంటే బలంగా దాన్ని మానేస్తే ఒకవేళ కోరుకుండి అది మరుజన్మకు వచ్చి వెంటాడుతుంది. అంటే ఇప్పుడు స్త్రీ పురుష శారీరక సుఖమును సక్రమంగా అనుభవించుకుంటూ వెళ్ళిపోతే, అంటే యవ్వన దశలో వివాహం చేసుకుని కుటుంబ వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేశారు చెప్పుకున్నాగా. వెరైటీలు ఏమి లేవు, ఎన్ని వెరైటీలైనా జననాంగ సుఖము ఒకటే కనుక కుటుంబ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి ఒక స్త్రీ ఒక పురుషుడితోనే ఉండాలి, ఒక పురుషుడు ఈ స్త్రీతోనే ఉండాలి, వాళ్ళు కన్న బిడ్డలను వాళ్లే పెంచుకోవాలి, వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళు చూడాలి. ఇవి కుటుంబ ధర్మములు అని పెట్టారు, బాధ్యతలు. ధార్మిక వ్యవస్థ అంటే ఇది. అలా ఒక ధార్మిక వ్యవస్థ కుటుంబం. అందులో సాగుతున్నప్పుడు ఇప్పుడు వెరైటీలు లేవుగా స్త్రీ పురుషుల్లో. మరి నువ్వు వెరైటీలకు ఎందుకు వెళ్తున్నావు అంటే తప్పులు చేసి తప్పుడు గుణం అంటే అది మనోకల్పన. మనసు కల్పిస్తుంది, మనసు చెబుతుంది ఆకృతులు మారిపోయినాయి, ఆ స్త్రీ అందంగా ఉంది, పురుషుడు అందంగా ఉన్నాడని మనసు చెబుతుంది. కానీ జననాంగముల సుఖము ఒక్కటే. ఆ మనోకల్పనల నుంచి బయటికి రావాలి, అదొకటి. అప్పుడు వ్యసనాలు పోతాయి. కానీ ఇప్పుడు ఎవరో చెప్పారని పురాణ వైరాగ్యమో, జ్ఞాన వైరాగ్యమో, భక్తి వైరాగ్యమో, ఆధ్యాత్మిక వైరాగ్యమో ఏ పేరైనా పెట్టుకోండి, తాత్కాలికంగా కలిగేది అది వింటున్నంతసేపు. నేను ఇప్పుడు చేసుకోని నాకు పెళ్ళొద్దు, ఆకర్షణ వద్దు, స్త్రీ పురుష ఆకర్షణ వద్దు అని స్త్రీలు కానీ పురుషులు కానీ వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి, సహజంగా శరీరంలో ఉన్న ఆకర్షణ పోతగా కాసేపు అవి వెంటే వచ్చింది, ఆ వాతావరణంలో ఉన్నప్పుడు వచ్చింది. తర్వాత అది మామూలుగానే ఉంటుందిగా, విజృంభిస్తుందిగా. అందుకని దానిని అనుభవించకుండా వెళ్ళిపోయిన సామాన్యులు మళ్ళీ మహాత్ముల్ని తెచ్చి ఇందులో కలపొద్దని చాలాసార్లు చెప్పాను. అన్నీ వేరువేరుగా ఉంటాయి. మీరు కావాలంటే ప్రశ్న అడగండి, సమాధానం చెబుతాను. కానీ ఆలోచనలో మీరు కూడా ప్రయత్నించండి. సామాన్యులు తాత్కాలిక భక్తి భావనలతో లేదా ఆధ్యాత్మిక భావనలతో, జ్ఞాన భావనలతో ఎవరో చెప్పినవన్నీ అటు వెళ్ళిపోయారు అనుకోండి, సహజంగా శరీరంలో ఉన్న ఆకర్షణ మళ్ళీ విజృంభణ ఉంటుంది, అదేం ఆగదు. కాసేపు ఆగింది. అలా వెళ్ళిపోయి ఎంతో మంది తప్పులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ప్రపంచంలో అనేకంగా తప్పులు జరుగుతున్నాయి. ఏంటి? భక్తి మార్గాల్లో, ఆధ్యాత్మిక మార్గాల్లో, దైవ మార్గాల్లో. ఎందుకని? స్త్రీ పురుష సహజ శారీరక ఆకర్షణ పోదు, అది సృష్టి పెట్టింది, శరీరంలో ఉంది అది. అందుకని దాన్ని అనుభవించి తీర్చేసుకోమన్నారు. అదే కుటుంబ వ్యవస్థ. సృష్టి మొత్తం అదే. జంతువులు కూడా దాని మీదే ఆధారపడి ఉన్నాయి. సృష్టి వ్యవస్థ అది అసలు. అందుకని ఏమన్నారు? కామిగాని వాడు మోక్షగామిగాడు. మోక్షానికి వెళ్ళడానికి ఏమైంది? ఇప్పుడు ఈ వాసన. మోక్షం అంటే ఏంటి? మోహక్షయం. అనుభవించుకుంటే వెళ్ళిపోయామండి. ఇలా అనుభవించుకున్నాం, ఇందాక చెప్పుకున్నట్టుగా 30-35 ఏళ్ళు అనుభవించుకుంటూ వెళ్తాం పెళ్లి చేసుకుందాం. ఇంకా చిన్న వయసులో పెళ్లి చేసుకున్న వాళ్ళైతే 40 ఏళ్ళు అనుభవిస్తారు. ఒక 40 ఏళ్ళు సంసార జీవితాన్ని అనుభవిస్తూ ప్రతి సంవత్సరం అంటే ఎన్నిసార్లు అనుభవిస్తుంటే అంత తగ్గుతూ వస్తూ ఉంటుంది. అది అర్థమవుతూ ఉంటుంది. ఈ సుఖం ఇంతే కదా అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ పొందుదాం అనిపిస్తుంది. మళ్ళీ
ఇంతే కదా అని అనుభవం తెలుస్తూ ఉంటుంది. అలా 40 ఏళ్లలో అనేక సార్లు తెలిసి సహజంగా శరీర శక్తి తగ్గటం, వృద్ధాప్యం రావటం, అనేక సార్లు ఆ అనుభవం ఉండటం వలన దానంతటది ఆగిపోద్ది. ఆగిపోవటం ఏంటి? వయసు రీత్యా, అనుభవం రీత్యా రెండు కలుస్తాయి అక్కడ. దానంతటది ఆ కోరిక ఆగిపోద్ది. అది 70 కాగుద్దా, 80 కాగుద్దా, 90 కాగుద్దా అని మనిషిని పెట్టి, కొంతమందికి 50కే ఆగిపోవచ్చు, చెప్పలేము. అది ఆ మనిషిని పెట్టి ఉంటుంది. అంటే అవగాహన ఎంత అయింది, శరీర బలము అంటే శారీరక బలము, అనుభవ బలము కలిసి పనిచేస్తూ ఉంటాయి, కానీ ఆగిపోద్ది. అలా చూసేవి, వినేవి, తినేవి, తాగేవి మొత్తం ఇలాగే ఉంటాయి. అంటే శరీరములో చూడటం అనేటువంటిది ప్రకృతి, ప్రవృత్తి, సహజ కామం ఉంది. కంటికి సహజ కామం ఉంది, చెవికి సహజ కామం ఉంది, వినాలని ఆసక్తి ఉంటుంది. ఎందుకని వినడానికే ఉంది అది ఇంద్రియం. అలా పంచేంద్రియములకు సహజ కామములు శరీరంలోనే ఉంటాయి. ఆ సహజ కామములు అనుభవిస్తూ జీవించుకుంటూ వెళ్ళినప్పుడు ధార్మిక వ్యవస్థ ఏర్పాటు చేశారుగా, కుటుంబ వ్యవస్థ, ధార్మిక వ్యవస్థ. ఆ ధార్మిక వ్యవస్థ నియమములు ఏంటి అంటే ఈ పంచేంద్రియ సుఖములు ధర్మముగానే అనుభవించాలి నువ్వు. అదే ధార్మిక వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ. అలా అనుభవించుకుంటూ వెళ్ళినప్పుడు సహజ వృద్ధాప్యానికి వచ్చేటప్పటికి వాటంతట అవే అణిగిపోతాయి. చూపు తగ్గిపోద్ది, వెనికిడి తగ్గిపోద్ది, హఠాత్తుగా జరగవు, కొద్ది కొద్దిగా అలవాటు చెబుతూ తగ్గుద్ది. అలా శక్తి తగ్గిపోద్ది, నిదానంగా మాటలు మనమే తగ్గించేస్తాం. అలాగే ప్రపంచంలో ఉన్న మన చుట్టూ ఉన్న వాళ్ళకి మన అవసరతలు తగ్గిపోతాయి, మనకు కూడా ఏదో అనుభవించాలన్న అవసరతలు తగ్గిపోతాయి. ఎందుకంటే శరీరం కూడా శక్తిని కోల్పోతుంది. పైగా అనేక సార్లు అనుభవించాం. రెండింటి కాంబినేషన్ అది. శరీరం శక్తిని కోల్పోవటము, మనం అనేక సార్లు అనుభవించటము అనేటువంటి ప్రక్రియలు ఆ కాంబినేషన్లో జరుగుతుంది. అదొక కాంబినేషన్ అన్నమాట. ఈ రెండూ కలిపి అవి వృద్ధాప్యంలో అన్ని వాటంతట అవి సమసిపోతాయి. అయితే ఇప్పుడు వృద్ధాప్యం వచ్చింది, నువ్వు డబ్బు పిచ్చెక్కించుకున్నావు, నీ ప్రాణం పోయినా డబ్బు పిచ్చిపోదు. ఎందుకో తెలుసా? అది నువ్వు ఎక్కించుకున్న పిచ్చి అది శరీరంలో లేదు. శరీరంలో ఉన్నవి శారీరక శక్తులు సన్నగిల్లుతున్నప్పుడు తగ్గిపోతాయి. శరీరంలో లేదు అది. డబ్బు పిచ్చి శరీరంలో లేదు, సిగరెట్లు పిచ్చి శరీరంలో లేదు, మందు పిచ్చి శరీరంలో లేదు, నువ్వు చేసుకున్న మాదక ద్రవ్యాల పిచ్చి శరీరంలో లేదు, నువ్వు చేసుకున్న కీర్తి ప్రతిష్టల పిచ్చి శరీరంలో లేదు, అహంకార పిచ్చి శరీరంలో లేదు. నువ్వు బయట నుంచి కల్పించుకుంటున్న, అందరితో పోల్చుకొని సృష్టిని చూసి నిన్ను నువ్వు భావించుకుని ఏర్పరచుకుంటున్న అహంకార చర్యలన్నీ బయట నుంచి తెచ్చుకున్న అజ్ఞానం. అంటే శరీర జ్ఞానం సహజమైంది, అది దానంతటది పోతుంది. అర్థం చేసుకుంటూ వెళ్తే మళ్ళీ ఇదంతా. అందుకని వాసనలు బలంగా అదుపు చేయక్కర్లేదు. బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము, అలా బాల్యము నుంచి శరీరమునకు ఏవి ఇవ్వబడినవో అవి అనుభవించుకుంటూ, ధర్మముగా అనుభవించుకుంటూ, మంచిగా అనుభవించుకుంటూ బాల్యంలోంచి కౌమారంలోకి వస్తే, కౌమారం అనేది ఏమీ లేదు, స్త్రీ పురుష ఆకర్షణ తెలుస్తుంది. అక్కడ తత్సంబంధిత హార్మోన్లు, కెమికల్స్ మనలో రిలీజ్ అవుతాయి. అంటే స్త్రీ పురుష ఆకర్షణకు సంబంధించిన కెమికల్స్ రిలీజ్ అవుతాయి. యవ్వనము, ఇంక స్త్రీ పురుషులు ఇద్దరు కూడా యవ్వన సుఖాన్ని ఇస్తే శారీరక సుఖాన్ని అనుభవించవచ్చు. అలా అనుభవిస్తూ సాగుతూ వృద్ధాప్యానికి వస్తాం. అది సామాన్య విషయం కాదు, 40 ఏళ్ల పాటు సాగే ప్రక్రియ సుమారుగా చెబుతున్నాను నేను. దాంతో మళ్ళీ వృద్ధాప్యంలో శరీరం సన్నగిల్లిపోద్ది, కంటి చూపు తగ్గిపోద్ది, చెవి వెనుకటి తగ్గిపోద్ది, ముక్కు వాసనలు తగ్గిపోద్ది, శారీరక బలం తగ్గిపోద్ది. ఇప్పుడు స్త్రీ పురుష సుఖం అనుభవించడానికి సరిపోయినంత శక్తి ఉండదు, కోరికలు కూడా ఆగిపోతాయి. ఎందుకంటే 40 ఏళ్ళు అనుభవించాం ఒకే విషయాన్ని. అలా అన్నింటి పట్ల అనుభవించి, తిని, తాగి, చూసి, చేసి ఉన్నాం కనుక అన్నీ ఇంతే, ఇంతకంటే ఏమీ లేదు అనేటువంటి భావన వస్తుంది. అదే పెద్దవాళ్ళు వృద్ధుల దగ్గరికి వెళ్తే మనకు అనుభవంగా చెబుతూ ఉంటారు కదా, తొందరపడకుండా ఏమి ఉండదు, అదంతటా అయిపోతాయి అని చెబుతూ ఉంటారు. అలా వాటంతటవి వృద్ధాప్యానికి అణిగిపోయేలా సృష్టి ఏర్పాటు చేసింది అసలు. అందువలన వాటంతటవి పోయేదాన్ని నువ్వు బలవంతంగా ఎందుకు బాల్యంలోనే పోగొట్టుకుంటున్నావు, కౌమారంలో పోగొట్టుకుంటున్నావు, యవ్వనంలో పోగొట్టుకుంటున్నావు, నువ్వెందుకు ట్రై చేస్తున్నావు, బలవంతంగా ఎందుకు చేస్తున్నావు? అలా బలవంతంగా చేస్తే ఆ బలవంతంగా చేసిన ప్రక్రియ వలన ఆ వాసనల లోపల అణిగి ఉంటుంది అంతే. అవకాశం దొరికినప్పుడు తప్పులు చేసేస్తుంది. అలా అవకాశం దొరికినప్పుడు తప్పులు చేస్తున్న వాళ్లే ఆధ్యాత్మిక భక్తి మార్గాలలో అనేక మంది మోసగాళ్లుగా, మోసగత్తెలుగా అనేక విషయాల్లో బయటపడుతున్నారు. శారీరకపరమైన కోరికల విషయాలు కావచ్చు,
ధనపరమైన విషయాలు కావచ్చు, కీర్తి ప్రతిష్టల విషయాలు కావచ్చు, వీళ్ళంతా కోరికలు బ్యాచే. లేకపోతే వేల వేల ఎకరాల్లో ఆశ్రమాలు కట్టి ఏం చేస్తాం మనం అసలు? ఎందుకు అవన్నీ? ప్రజలకు మంచి చేయడానికి ఇవన్నీ ఎందుకు? నువ్వు మంచి చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే తప్పు రైట్ నేను నిర్ణయించట్లా, చెబుతున్నది ఎవరి స్థాయిలో కోరిక వాళ్ళకి అలా ఉంది. మంచిని ఎలా చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు కాబట్టి అది మంచినేమో కాదు, విషయాన్ని కోరుకునే మాట్లాడుతున్నాను, ఎవరిని ఉద్దేశించి అయితే కాదు. అసలు ఆ భావనలు లోపల నుంచి పోవు. అంటే డబ్బు భావన పోనప్పుడు డబ్బు ద్వారా మంచి చేద్దాం అనిపిస్తుంది, అది ఆధ్యాత్మికమైన భక్తి అయినా. కీర్తి ప్రతిష్టల భావనలు పోనప్పుడు కీర్తి ప్రతిష్టల ద్వారా మంచి చేద్దాం అనిపిస్తుంది, అది ఆధ్యాత్మికమైన భక్తి అయినా, దేవుడైనా, మతమైనా. అలా అహంకార భావాలు పోనప్పుడు అహంకారంతో మంచి చేద్దాం అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నేను గురువుని, నేను మహాత్ముడిని, నేను గొప్ప యోగిని, తపస్సంపన్నుడిని, మీరందరూ నన్ను అనుసరించండి, మీకు నేర్పుతాను, నా బొమ్మలు పెట్టండి, నా విగ్రహాలు పెట్టండి, నన్ను దేవుడిని పిలవండి, నన్ను ఆరాధించండి అని తాను ఒక లీడర్గా, నాయకుడిగా, లేదా తాను ఒక నాయకురాలు, నాగమ్మగా తన అనుచర గణాన్ని తయారు చేస్తూ ఉంటారు. ఇదంతా కీర్తి ప్రతిష్టలోంచి వచ్చింది. నిజమైనటువంటి రమణ భగవానుడు లాంటి సహజ ప్రవృత్తులు వికసించినటువంటి వికాసము, జ్ఞాన వికాసము, జ్ఞానోదయము, ఆత్మసాక్షాత్కారము కలిగినటువంటి వాళ్ళు అసలు ఇవేమీ చేయరు, డబ్బును ముట్టుకోరు. రామకృష్ణ పరమహంస డబ్బును ముట్టుకోలే, కీర్తి ప్రతిష్టలతో సంబంధం లేదు, ఒక సహజ సామాన్య జీవితాన్ని బతుకుతారు. వాళ్ళు నిజమైన జీవన్ముక్తులు. అంటే భౌతికమైనటువంటి మనిషికి ఏ అవసరాలు ఉంటాయో, అంటే స్త్రీ పురుష అవసరాలు, ధన అవసరాలు, కీర్తి ప్రతిష్టల అవసరాలు, అహంకారాలు, హోదాలు, ఇవన్నీ మనిషి ఏం కల్పించుకుంటాడో అవి అసలు సహజంగా వాళ్ళకు ఉండవు. నిజమైనటువంటి వాళ్ళు వాటితో ఉండరు. వాళ్ళు అసలు ఎవరిని ఉద్ధరించాలని కూడా అనుకోరు. ఇప్పుడు రమణ మహర్షి మేల్కొండ కూర్చున్నారు, అడిగితే చెప్పారండి. అంటే ఎవరిని ఉద్ధరిస్తావు? సృష్టి అంతా అనంత ఆత్మశక్తే. జ్ఞానం ప్రకారం, సత్యం ప్రకారం ఉన్నదంతా అనంత ఆత్మశక్తి, దాని యొక్క వ్యక్తీకరణ సృష్టిగా ఉంది. మరి నువ్వెవరిని ఉద్ధరిస్తావు? ఇప్పుడు అంతా అనంత ఆత్మశక్తి, అహం బ్రహ్మస్మయమాత్మా బ్రహ్మ అన్న భావన కలిగినప్పుడు నువ్వెవరిని ఉద్ధరిస్తావు? ఒక ప్రశ్న ఎవరికళ్ళు వేసుకోండి. రెండు, పోనీ దేవుడు అన్నావు, దేవత అన్నావు, మతం అన్నావు, ఆ మతానికి దేవుడు దేవత ఆధారం అన్నావు, ఆ దేవుళ్ళు గొప్పోళ్ళని చెబుతున్నావు, ఆ దేవతలు గొప్పోళ్ళని చెబుతున్నావు. ఇప్పుడు ఆ దేవుళ్ళు దేవతలు వాళ్ళు ఉద్ధరించలేకపోతున్నారని వాళ్ళ తరపున దూతగా నువ్వు ఉద్ధరిస్తున్నావే, ఇంటి ప్రజల్ని వాళ్ళు ఉద్ధరించలేరా? నీకు నువ్వే ప్రశ్నించుకో. ఏ దేవుడు నన్ను ఉద్ధరించాడో, ఏ దేవత నన్ను ఉద్ధరించిందో, ఏ ఆత్మజ్ఞానం నన్ను ఉద్ధరించిందో, ఏ తత్వం ఉద్ధరేదాత్మదాత్మానం అని చెప్పి నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలని ఏ జ్ఞానతత్వం చెప్పిందో, దేని ద్వారా నన్ను నేను ఉద్ధరించుకుంటున్నానో అది ఇప్పుడు మిగిలిన వాళ్ళకి పనిచేయదా? దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు నేను వెళ్ళి వీళ్ళందరికీ బోధలు చేసి, మత ప్రచారాలు చేసి, దైవ ప్రచారాలు చేసి, నేను ఈ ప్రజలందరినీ ఇప్పుడు నేను ఉద్ధరించేయాలని నాయకుడిని, నాయకురాలని అయిపోవాలా? అంటే ఆ కామభావన పోనప్పుడు ఈ విజ్ఞానం పనిచేయదు. ఏ ఆత్మజ్ఞానం అనంత ఆత్మశక్తి నన్ను జీవన్ముక్తుడిని చేసి నన్ను నేను ఉద్ధరించుకునేలా చేసిందో, నాకు సహాయపడిందో, నాలో ప్రాణశక్తిగా, నాలో జ్ఞానంగా, నాలో క్రియాశక్తిగా, ఇచ్ఛాశక్తిగా, జ్ఞానశక్తిగా, నాలోనే ఆ శక్తి కదిలి నన్ను నేను ఉద్ధరించుకునేలా చేసిందో అది అందరిలోనూ అలాగే కదిలి చేయగలదు. ఎవరిలో వాళ్ళకే కదులుద్ది, మరి నేనెందుకు వెళ్ళి చేయటం? అంటే అటువంటి సంపూర్ణమైనటువంటి ఆత్మశక్తి అనుభవాన్ని పొందిన రమణ భగవాన్లు అలా మెదలకుండా కూర్చున్నారంతే. ఉద్ధరించాలి ఎవరినో అంటే నాకంటే భిన్నంగా తక్కువ వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు వాళ్ళకి తెలియదు, నేను జీవన్ముక్తుడిని, వాళ్ళు సామాన్యులు, ఆ సామాన్యుల్ని నేను ఉద్ధరించాలి అనేటువంటి భావన ఉంటే కదా అది అహంకార భావన. అలాగే దేవుడు, ఏ దేవుడు ద్వారా నేను ధరింపబడ్డానో, ఏ దేవత ద్వారా నేను ధరింపబడ్డానో, అది ఏ మతమైనా కావచ్చు, ఆ దేవుడు అందరినీ తరింపు చేయలేడా? ఆ దేవత అందరినీ తరింపు చేయదా? మరి నేనెందుకు వెళ్ళి ఆ దేవుడి తరపు, ఆ దేవత తరపు దోతలాగా వాళ్ళ ఫోటోలు పెట్టుకొని ఆ దేవుడికి ఈ మనుషులకి మధ్యలో నా ఫోటో పెట్టి మళ్ళీ నేను ఉద్ధరించాలని అనుకోవటం ఏంటి? అంటే నాలో ఉన్నటువంటి అహంకార భావన పోలేదు, గుర్తింపు భావన పోలేదు, కామ భావన పోలేదు. అలా పోని వాళ్ళు వాళ్ళ స్వీయ గుర్తింపు తెచ్చుకుంటారు, కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటారు, నాయకులుగా ప్రవర్తిస్తారు, వాళ్లే లీడర్స్గా ఉంటారు, అనేక రకాల క్యాడర్స్ తయారు చేస్తారు, అసమానతలు సృష్టిస్తారు ఆధ్యాత్మికతలో. మా మతమే గొప్పదంటారు, మా దేవుడే గొప్పడు అంటారు, అనేక రకాలైనటువంటి పెద్ద అంటే ఇప్పుడు కోరికలు ఉంటే చూడండి, బాగా డబ్బు సంపాదించి పెద్ద ఇంద్రభవనాలు కట్టుకు జీవించాలని జీవిస్తున్నారుగా కుబేరులందరూ.
బాగా డబ్బు సంపాదించిన వాళ్ళందరూ లగ్జరియస్ వాహనాల్లో తిరగాలని, అవన్నీ వీళ్ళు ఆధ్యాత్మికతలో చేసుకుంటారు, భక్తిలో చేసుకుంటారు, దేవుడి పేరు మీద చేసుకుంటారు, మతం పేరు మీద చేసుకుంటారు, మంచి పేరుతో వీళ్ళందరినీ ఉద్ధరిస్తున్నామని ఇటువంటి కోరికలన్నీ తీర్చుకుంటారు. నిజంగా లోపలంతా తీరిపోయిన వాళ్ళు అంటే కామిగాని వాడు మోక్షగామిగాడు అన్నారే, ఆ మోక్షగామి అయిపోయిన వాళ్ళు, ఈ కామాన్నంతా సహజంగా అనుభవించుకుంటూ వచ్చేసిన వాళ్ళు జీవన్ముక్తులే. ఒక రామకృష్ణ పరమహంసలా, ఒక రమణ మహర్షిలా ప్రాపంచికమైనటువంటి మనుషులకు ఉన్నటువంటి ఎటువంటి అవసరతలను స్వీకరించకుండా, అవసరత లేదు వాళ్ళకి, ఎవరినో ఉద్ధరించేయాలనే తపన లేదు, మేలకుండా కూర్చుంటారు. వస్తే చెప్తారు, అడిగితే చెబుతారు, శరీరం ఉందిగా. కానీ నేను గొప్పవాడిని, నువ్వు తక్కువ వాడివి, నేను గురువుని, నువ్వు శిష్యుడివి, నేను చెప్పినట్టు నువ్వు వినాలి, నీ జీవితం నాకు అంకితం ఇచ్చేయాలి, నేనే నిన్ను నడుపుతానని మత సూత్రాలు చెప్పినట్టు విధానాలు ఏర్పరిచి, పద్ధతులు ఏర్పరిచి అలా చెయ్యరు. కారణం ఏంటంటే అది సంపూర్ణతలో ఉన్నది, అది సంపూర్ణత్వం. అది సంపూర్ణత్వంలో మొత్తం ఒకటే, ఏకభావనే. ఇప్పుడు నది ప్రవహిస్తుంది, మొత్తం నీళ్ళన్నీ ఒకటే, మొత్తం ఆ నదిలో ప్రవహిస్తున్న నీళ్ళన్నీ ఒకటే. ఇప్పుడు ఆ నీళ్ళని ఒక 1000 బిందుల్లోకి పట్టుకొని వచ్చాం. 1000 బిందులు 1000 సైజులు, 1000 సైజుల్లో ఉన్నాయి. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది, అట్లా రకరకాల సైజుల్లో ఉన్నాయి. 1000 రకాల సైజుల్లో 1000 బిందులు ఉన్నాయి. ఇప్పుడు ఏంటి, బిందులో నీళ్ళకి సైజులు మారేటప్పటికి నీరు మారిపోయిందని మిమ్మల్ని తీసుకెళ్ళమని ఎవరినన్నా అన్నాం అనుకోండి, ఎవరికి ఎంత ఎక్కువ నీరు కావాలో అంత పెద్ద బిందు పట్టుకుపోతారు. కానీ లోపల నీళ్లు ఒకటే. నది మొత్తం నీళ్లు చూస్తున్నప్పుడు, బిందుల్లోకి పట్టనప్పుడు, బిందుల సైజులు మారినప్పుడు నది మొత్తం నీరంతా ఒకటే. సంపూర్ణత పాత్రలను చూడనప్పుడు సంపూర్ణ భావన కలుగుతుంది. అది పూర్ణ మోక్షము. ఆ పూర్ణ మోక్ష భావన కలిగిన వాళ్ళు మంచిని కూడా, దైవాన్ని కూడా మత విధానాల్లో, మార్గ విధానాల్లో, పరిమిత విధానాలలో ఈ చెంబుల్లో బిందుల్లో నీళ్లు నింపినట్టుగా, మాది పెద్ద బింది, మాదే నిజమైన బింది, మాయే నిజమైన నీళ్లు అన్నట్టుగా ఇవన్నీ నడుపుతూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా పూర్ణమైనటువంటి కామము తీరలేదు. అది ధనం కావచ్చు, అహంకారం కావచ్చు, కోరికలు కావచ్చు, స్త్రీ పురుష శారీరక సంబంధములు కావచ్చు. ఇటువంటి వాళ్ళందరూ ఆధ్యాత్మికతలో కూడా మనకు కనపడతానే ఉంటారు. అందుకే రకరకాల విధానాలు, రకరకాల స్టేజుల్లో, రకరకాల ఆడంబరాలతో వేల ఎకరాల్లో కట్టారు. లోపల అది ఉంది, కోటాను కోట్ల డబ్బులతో ఏదో చేయాలని ఉంది. మంచి పనులు చేస్తారు, వాళ్ళేం కోటాను కోట్లు ఎవరు తింటారు పాపం. కానీ కోరిక ఉంది అక్కడ. కోరిక లేని వాళ్ళు రమణ మనిషిలో గోచిపెట్టుకు అక్కడ కూర్చుంటారు, అసలు ఏది చేయాలని లేదు, ఏ డబ్బు ముట్టుకోరు, ఇంత భిక్షాన్నంతా బతికేస్తారు, శరీరం ఉంది కనుక. అలా కామిగాని వాడు మోక్షగామిగాడు అంటే, నువ్వు ఇవన్నీ తీర్చుకుంటూ ధర్మబద్ధంగా జీవించుకుంటూ ధార్మికమైన కుటుంబ వ్యవస్థ ఏది ఏర్పాటు చేశారో అందులో వెళ్లకుండా అలా నడుస్తూ, ఇప్పుడు కుటుంబ వ్యవస్థలో సాగామనుకోండి, బాల్యం నుంచి 70-80 ఏళ్ల వరకు జీవితాన్ని అనుభవిస్తాం. 80 ఏళ్ళు అనుకోండి, జీవితాన్ని అనుభవిస్తాం. 80 ఏళ్లలో అనుభవించిన జీవితం అన్ని విషయములలో సంతృప్తిని కలిగిస్తుంది. ఇంతే, ఎంత చూసినా ఇంతే. చూశాను, బోల్డ్ చూశాను, అవును ఇలా ఉంటుంది. ఎన్ని విన్నా ఇంతే, అబ్బో ఎన్నో విన్నాను, చాలు. ఎన్ని వాసనలు చూశానో, ఎన్ని చూసినా అంతే, ఆహా చాలు. ఎన్ని రుచులు అనుభవించానో, ఆహాహాహా చాలు. ఎన్ని శారీరక సుఖములు ఎన్నిసార్లు పొందానో, ఆహా చాలు, ఇలా ఉంటుంది శారీరక సుఖములు. అలా కీర్తి ప్రతిష్టలు ఎన్ని పొందానో, అలా అన్ని రకాలు తీసుకొని వృద్ధాప్యంలో ఈ 70-80 ఏళ్ల జీవితము ఒక సంపూర్ణమైనటువంటి పరిపూర్ణ అనుభవాన్ని ఇస్తుంది. వైరాగ్యం కాదు అది, పూర్ణ అనుభవం. అంటే ఇంకా నాకు అన్నీ తెలుసు, నాకు తెలియంది లేదు, అది మోక్షం అంటే. వైరాగ్యం అంటే తెలుసుకోకుండా వదిలేయటం కాదు, తెలియటం వలన వదిలేశాను. ఎంత తెలిసింది అంటే ఇంకా తెలుసుకోవడానికి అందులో ఏమీ లేదు. ఎంత అనుభవించాను అంటే ఇంకా అనుభవించాలన్నటువంటి ఆలోచనే పుట్టట్లేదు. దానికి శరీరం కూడా సహకరిస్తూ వృద్ధాప్యానికి వెళ్ళింది. అంటే అది సంతృప్తిలోంచి వచ్చిన మోక్షము. అన్నీ అనుభవించటం వలన, అన్నీ తెలుసుకోవటం వలన, అన్నీ తెలియటం వలన, అన్నీ పొందటం వలన 80 ఏళ్ల సుదీర్ఘ జీవితంలో సంతృప్తిలోంచి కలిగిన మోక్షం అది. ఇంకా నాకు అనుభవించాలని లేదు. ఇంతే పంచేంద్రియ సుఖాలు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 80 ఏళ్ళు అనుభవించాను పుట్టిన దగ్గర నుంచి. ఇంకా నా అంతటా నేను హాయిగా కూర్చున్నా. ఈ శరీరంతో నేనేమి అనుభవించగలను, ఏం చేయగలను, సమస్తము చేసేసాను. ఇంకా నేను ఇక్కడ ఉండవలసిన అవసరతే లేదు అని ఆ విషయం తెలుసుకున్నప్పుడు కలిగిన భావన మోక్షం. అందుకని కామిగాని వాడు మోక్షగామిగాడు.
అంటే ఇది ఎలా అంటే ఒక చెట్టుకి పువ్వు వచ్చింది, ఆ పువ్వు చిన్న పిండి అయింది, పిండి కాయ అయింది, కాయ పండు అయింది, పండు అయినాక చెట్టు నుంచి అదే రాలిపోయింది. పండు అవ్వకముందు ఎవరు కోసినా దాన్ని బలవంతంగా తెంపాలి. కాయకి ఇబ్బంది, చెట్టుకి ఇబ్బంది. పచ్చికాయలన్నీ అలాగే తెంపాలి. పండు అయిపోయినాక పండైనటువంటి పరిపక్వత ఎప్పుడు వచ్చిందో పండు చెట్టును వదిలేస్తుంది, చెట్టు పండును వదిలేస్తుంది. అలాగే అన్ని విషయములలో సంపూర్ణముగా నువ్వు అనుభవించినాక పండిపోతావు, ఆ విషయాలు పండిపోతాయి. అప్పుడు ఆటోమేటిక్గా పండు చెట్టును వదిలేసినట్టు, చెట్టు పండును వదిలేసినట్టుగా ఆ అలవాట్లు, ఆ అవసరాలు, ఆ కోరికలు వాటంతట అవి శమిసిపోతాయి. ఎందుకని అనుభవంగా పండిపోయినాయి, ఎందుకంటే అనుభవించడానికి ఇంకేం లేదు అని. కాబట్టి పచ్చి కాయలను కోసేసినట్టు, పెందలను తెంపేసినట్టు, పూలు రాల్చేసినట్టు కాకుండా పండు దానంతటది రాలిపోయినట్టుగా పండిపోయిన పండుని చెట్టు దానంతటది వదిలేసినట్టుగా రెండు ఇష్టపూర్వకంగా జరిగినాయి, సహజ ప్రవృత్తులు జరిగినాయి. అలా కామమును ధర్మముగా ధార్మిక వ్యవస్థలో, కుటుంబ వ్యవస్థలో అనుభవించుకుంటూ అన్ని రకముల కామములను వృద్ధాప్యానికి వాటంతటా వెళ్ళు, అంటే అన్ని రకముల కామములను అలా అనుభవించుకుంటూ వెళ్ళు. బాల్యంలో చాక్లెటే కామం కావచ్చు, అదేముంది సామాన్య విషయం. అలా బాల్యం నుంచి జీవితాన్ని ధార్మిక వ్యవస్థలో, కుటుంబ వ్యవస్థలో ధర్మంగా అన్నీ అనుభవించుకుంటూ ఒక 70-80 ఏళ్ల పాటు నువ్వు జీవించినప్పుడు పండిపోయి రాలిపోయినట్టుగా అన్ని రకముల కామములు వృద్ధాప్యంలో ఆటంతట అవి రాలిపోతే కలిగేది మోక్షము. అంటే అప్పుడు ఏంటి? పూర్ణత్వం. అది నాకు అన్నీ తెలుసు, నాకు తెలిసి జరిగింది. అసంపూర్ణత్వం ఏంటంటే మధ్యలో నువ్వేమీ తెలుసుకోకుండా వెళ్ళిపోయావు. అసలు వివాహమే చేసుకోలేదు, పిల్లల్ని కనలేదు, పెంచలేదు. ఇప్పుడు శారీరక సంపర్కం, భార్యాభర్తల జీవితం, సహవాసం ఎంత అన్యోన్యంగా ఉంటుంది, ఎంత ప్రేమగా ఉంటుంది, అందులో ఉన్న మధురం ఏంటి అది తెలీదు. నాకు సహవాసం లేదు, నేను ఆ శారీరక సంపర్కం అనుభవించలేదు, ఆ సుఖము అనుభవించలేదు, ఆ స్నేహము అనుభవించలేదు. నేను పిల్లల్ని కనలేదు, వాళ్ళని పెంచలేదు, ఆ వాత్సల్యం నాకు తెలీదు. నా తల్లిదండ్రుల నుంచి నేను పొందుంటాను, ఎందుకంటే వాళ్ళు నన్ను పెంచారు కాబట్టి. తర్వాత ఇక నేను ఇవేమీ పొందకుండా ఎవరో చెప్పిన మాటలని, తుచ్చమైన శరీరం అని, చీమునెత్తురు శరీరం అని, పనికిరాని మలమూత్ర నిలయమని, అస్థిపంజరాలని వాళ్ళు చెప్పినవన్నీ వినేసి నేను అటు వెళ్ళిపోతే మోక్షం ఎట్ట వస్తుంది నాకు తెలియదుగా. అసలు మోక్షం అంటే ఏంటి? సమస్తము ఒక మానవుడిగా మానవ శరీరముతో సమస్తమును అనుభవించి పొందినటువంటి అనుభవ జ్ఞానము నుంచి వచ్చినటువంటి పూర్ణత, సంపూర్ణత, ఇంతకంటే ఇంకేమీ లేదని. ఆ అనుభవాల నుంచి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటూ నేను అనంత ఆత్మశక్తిని అన్న ఎరుకను కూడా పొందాను. అంటే శరీరపరమైన సంపూర్ణ జ్ఞానాన్ని పొందాను, శరీరంతో అన్ని అనుభవించవచ్చు, అన్ని చూసేశాను, అనుభవించేశాను, తృప్తి చెందేశాను. మానసికంగా శరీరాన్ని ఎన్ని రకాలుగా నడుపుకోవచ్చు అన్ని రకాలుగా నడుపుకొని అన్నింటినీ అనుభవించి ఆనందించేశాను. ఇప్పుడు జ్ఞానపరంగా నేను ఎంత జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు అంత ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని నేను అనంత ఆత్మస్వరూపుడను, స్వరూపురాలనన్న ఎరుకను పొందేశాను. అది మోక్షము. అందుకని ఇది సహజ విధానం. ఇది కానప్పుడు, బలవంతంగా చేసినప్పుడు ఆ లోపల తెలియనివి అలా ఉండిపోతాయి. ఇప్పుడు స్త్రీ పురుష సంపర్కము నాకు తెలియదు, బాల్యంలోనే వెళ్ళిపోయాను, అసలు నేను అనుభవించలేదు దాన్ని. వాడు ఖచ్చితంగా అది శరీరము తెలుసుకోవలసిన విషయము. ఎందుకని అది పూర్తయితే ఇంకా అయిపోయింది స్టోరీ. కానీ అది నీకు మైనస్గా మిగిలిపోయింది, నువ్వు తెలుసుకోవాలి కాబట్టి మరుజన్మలో తెలుసుకుంటావు. అలా శరీరముతో నువ్వు సహజముగా పొందవలసిన వాటిని బలవంతముగా ఆపినప్పుడు వాటిని తెలుసుకొని పూర్తి చేయడానికి మళ్ళీ మరుజన్మ వస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి చదువుకుంటున్నాడు, ఒక 7 సబ్జెక్టులు 8 సబ్జెక్టులు ఉన్నాయి. అతను 1 సంవత్సరం చదువు, అందులో ఒక 8 సబ్జెక్టులు ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు 8 సబ్జెక్టులు ఉన్నాయి. ఇప్పుడు ఏదో ఒక బీటెక్ చదువుతున్నాడు అనుకుందాం, ఊరికనే ఒక డిగ్రీ చదువుతున్నాడు, బీటెక్ చదువుతున్నాడు అనుకుందాం. 8 సబ్జెక్టులు పాస్ అయితే ఆయన 4 ఏళ్ళు ఆ బీటెక్ చదివి అందులో ఉన్న సబ్జెక్టులన్నీ ప్రతి సంవత్సరం పాస్ అవ్వాలి. సంవత్సరానికి 8 సబ్జెక్టులు ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఈ 8 సబ్జెక్టులు అయితేనే అతను పాస్ అయినట్టు. అందులో అతను 4 పాస్ అయ్యాడు, 4 తప్పాడు. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఈ 4 పరీక్షలు మళ్ళీ చదివి రాయటానికి అవకాశం ఉంది, అక్కడ ఇస్తారు. లేకపోతే నువ్వు బీటెక్ పూర్తి చేయటం ఉండదు. 4 ఏళ్ల లోపల నువ్వు ఎన్ని తప్పావో అన్నీ పూర్తి చేయాలి. నువ్వు మరుసటి సంవత్సరానికి వెళ్ళొచ్చు, కానీ మరుసటి సంవత్సరం కలిసి మళ్ళీ కూడా పూర్తి చేయాలి.
మొదటి సంవత్సరంలో తప్పినవి రెండో సంవత్సరంలో ఉన్న సబ్జెక్టులు కలిపి చదివి పరీక్షలు రాయాలి. అలా 4 సంవత్సరాల లోపల నువ్వు మొత్తం పూర్తి చేయలేకపోతే మళ్ళీ ఎక్స్ట్రా నువ్వు మళ్ళీ చదువుతూనే ఉండాలి. పూర్తి అయ్యే వరకు, అది ఎన్ని సంవత్సరాలైనా ఆ పరీక్షలు రాస్తూనే ఉండాలి. అప్పటి వరకు నీ బీటెక్ పూర్తి అవ్వదు, చదువు పూర్తి అవ్వదు. అలాగే నువ్వు ఈ శరీరముతో అనుభవించవలసినటువంటివి అనుభవించి ఇవి ఇంతే అని తెలుసుకొని వాటి నుంచి బయటపడి ఇంతకంటే ఇంకా అనుభవించడానికి ఏమీ లేదని తృప్తి చెంది నీ అంతట నువ్వు వాటిని వదిలివేసి సహజంగా వృద్ధాప్యంలోకి నాకు వీడితో అవసరం లేదనేటువంటి జ్ఞాన పరిపక్వత నీకు రావటమే నువ్వు పాస్ అవటం. అలా నువ్వు జ్ఞాన పరిపక్వతతో పాస్ అవ్వలేదు, వృద్ధాప్యం వచ్చిన, ఇప్పుడు వృద్ధాప్యం వస్తుంది చాలా మందికి, కానీ స్త్రీ పురుష శారీరక కోరికల వాసన పోదు, అలానే అనుభవించలేరు. అలా డబ్బు పిచ్చిపోదు, అలానే సంపాదించలేరు, అనుభవించలేరు. అలా తిండి పిచ్చిపోదు, కానీ తింటే తేడా చేసేస్తుంటది. అలా అన్ని వాసనలు ఉంటాయి వాళ్ళకి, ముసలోళ్ళు అయిపోయినా కానీ చాలా మంది అలాగే ఉంటారు. అప్పుడు వీళ్ళందరూ మళ్ళీ మరుజన్మ ఎత్తారు, పాస్ అవ్వాలి. అది ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక చదువు ఎందుకు చెప్పుకుంటున్నాం, ఆత్మజ్ఞానం చదువు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే చక్కగా ధార్మిక వ్యవస్థలో వెళ్తూ జ్ఞానం చెప్పుకుంటూ వ్యసనములు చేసుకోకుండా వాటిని పాస్ అయిపోదాం మనం అని చెప్పుకుంటున్నాం. వృద్ధాప్యం వచ్చేటప్పటికి పాస్ అయిపోదాం, ఇంతే శారీరక సుఖం ఇలాగే ఉంటుంది. మన భార్య ఉంది, మన భర్త ఉన్నాడు, చక్కగా అనుభవిద్దాం. వృద్ధాప్యంలో సంపూర్ణ దాన్ని తెలుసుకొని వైరాగ్యం వచ్చే వరకు. వైరాగ్యం అంటే కావాలని బలవంతంగా వచ్చేది కాదు, పండిపోయిన పండు రాలిపోయినట్టుగా అనుభవించి 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 కోరికలు తీర్చుకొని, ఎందుకని భార్య ఉంది, భర్త ఉన్నాడు, తీర్చుకుందాం. అప్పుడు వాటంతట అది ఇది ఇంతే అని, శరీర సుఖము ఇంతే అని వృద్ధాప్యం వచ్చేటప్పటికి ఆగిపోవాలి. అలా ధనపరంగా ఆగిపోవాలి, అన్ని కోరికల పరంగా ఆగిపోవడానికి ఈ జ్ఞాన సహకారం కూడా తీసుకుంటున్నాం మనం. అదే మంచిగా జీవించడం. లేకపోతే ఏమవుద్ది, జ్ఞాన సహకారం తీసుకోకపోతే, ఇప్పుడు ఈ శీర్షికలు లాంటివి చెప్పుకోకపోతే, మంచి మాటలు వినకపోతే, జ్ఞానాన్ని మనం అర్థం చేసుకొని మనలో చెడు వైపుకి వెళ్ళిపోయి అధిక అత్యాశలు, దురాశలు, కోరికల వైపు వెళ్ళిపోతున్న మన గుణాలను మనం అదుపు చేసుకొని దాన్ని అర్థం చేసుకొని మనం ధర్మంగా అనుభవించుకుంటూ వెళదాం, తృప్తిగా వెళదాం, ఆనందంగా వెళదాం, ధార్మికంగా అన్నీ అనుభవిద్దాం, దేన్ని వదిలేయద్దు అనుకుంటూ మనని మనం విశృంఖలత్వానికి, అత్యాశకి, దురాశకి, చెడు వైపు వెళ్లకుండా అదుపు చేసుకుంటూ ధర్మంలో అన్ని అనుభవించుకుంటూ వెళితే అప్పుడు మోక్షానికి అర్హులం అవుతాం. ఎందుకని ధార్మికతలో ఇవి అనుభవించుకుంటూ వెళుతూ వృద్ధాప్యం వచ్చేటప్పటికి జ్ఞాన సహకారం ఉంది కనుక ఇంకా నేను అన్నీ అనుభవించానని ఒక పరిపూర్ణ మనస్తత్వం ఇప్పటి నుంచే పెంచుకుంటూ వెళ్తున్నాం మనం, అనుభవించేటప్పుడే, యవనం నుంచే. అందుకని ఈ జ్ఞాన మార్గంలో ఎవరైతే, అంటే జ్ఞాన మార్గం అనేం కొత్త మార్గం ఏం లేదు, భక్తి మార్గం, కర్మ మార్గం, జ్ఞాన మార్గం, యోగ మార్గం ఊరిని పేర్లు పెట్టారు, ఏమి లేదు, ఉన్నది అవగాహన, అర్థం అవటం. అలా అర్థం చేసుకుంటూ వెళ్ళని వాళ్ళు వ్యసన పరులు అయిపోతారు. ఎంత వృద్ధాప్యం వచ్చినా డబ్బు పిచ్చిపోదు, స్త్రీ పిచ్చిపోదు, పురుషుడు పిచ్చిపోదు, ఏ పిచ్చిపోదు, కానీ శరీరం సహకరించక దుఃఖపడిపోతుంటారు. చూడండి, చాలా మంది వృద్ధులు కూర్చొని ఇంట్లో వాళ్ళ మీద పెత్తనాలు చేద్దాం, వాళ్ళ మీద పెత్తనాలు చేద్దాం, వీళ్ళ మీద పెత్తనాలు చేద్దాం, కానీ మా శరీరం సహకరించట్లేదు, నేను తినలేకపోతున్నాను, కట్టుకోలేకపోతున్నాను, అనుభవించలేకపోతున్నాను, బాధలు పడిపోతుంటారు. కారణం ఏంటంటే అనుభవించిన వాటిని గ్రహిస్తూ జ్ఞానంతో అనుభవిస్తున్నాను, శరీర తీరింతే, సృష్టి తీరింతే, విధానం ఇదే అని తెలుసుకోకుండా, జ్ఞానాన్ని కలుపుకోకుండా వాటిని వ్యసనాలుగా మలుచుకున్నారు, వ్యసనములు చేసుకున్నారు, సృష్టి సహజతత్వాన్ని అర్థం చేసుకోకుండా. అప్పుడు వాళ్ళందరికీ అవి వాసనా రూపంలో మరుజన్మకి కారణమవుతాయి, మళ్ళీ అనుభవించాలనిపిస్తుంది. ఎందుకని వ్యసనం చేసుకున్నావు, కానీ శరీరం వృద్ధాప్యానికి వచ్చేసింది. కాదు, వ్యసనం చేసుకోకుండా అనుభవిస్తున్నప్పుడే దాన్ని గమనించు. భార్యాభర్తల, స్త్రీ పురుషుల శారీరక సుఖం అనుభవిస్తున్నప్పుడే ధార్మికంగా దాన్ని గమనించు. నీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు అనుభవించు. ధార్మిక వ్యవస్థ అది. భార్య ఉంది, భర్త ఉన్నారు, మనం ధర్మపరమైన వివాహం చేసుకున్నాం. మనం అలా ధార్మికంగా ధనపరమైంది అనుభవించు, కోరికల పరమైంది అనుభవించు, కీర్తి ప్రతిష్టల పరమైంది అనుభవించు, ఆహారపరమైంది అనుభవించు, శబ్దస్పర్శ రూపరస గంధముల పరమైనవి అన్నీ ధార్మికంగా ఆ ధర్మచట్రంలో ఎవరు అనుభవించగలుగుతారంటే జ్ఞానం ఉన్నవాళ్ళు. అలా అనుభవిస్తూ వెళ్తున్నప్పుడు, జ్ఞానంతో ధర్మచట్రంలో ధార్మికంగా అనుభవిస్తూ వెళుతున్నప్పుడు మోక్షానికి వెళ్ళిపోతావు. ఎందుకని మోక్షం అంటే ఏంటి? పండిన పండు రాలిపోయినట్టుగా నువ్వు జ్ఞానంతో అనుభవిస్తున్నావు కనుక ఇది ఇలా ఉంటుంది, ఇంతే, ఎన్నిసార్లు అనుభవించినా ఇంతే, ఇలా ఉంటుంది అని అనుభవించుకుంటూ వెళ్తావు.
వృద్ధాప్యంలో శరీర శక్తి తగ్గుతుంది, తగ్గేది సహజత్వాన్ని అంతా అంగీకరిస్తావు, జ్ఞానం అంగీకరింపజేస్తుంది కనుక అవన్నీ నీకు ఇబ్బందులు అవ్వవు. పండిన పండు రాలిపోయినట్టుగా జ్ఞానిగా నువ్వు మోక్షానికి వెళ్ళిపోతావు, స్త్రీలైనా పురుషులైనా. ఇక్కడ జ్ఞానాన్ని ఉపయోగించుకోకుండా మీ అంతటా మీరు ఇష్టం వచ్చినట్టు ఎడాపెడా జీవించేసిన వాళ్ళు ప్రతి అలవాటును వ్యసనంగా చేసుకుంటారు. అదేదైనా సరే ఈ వ్యసనాలన్నీ చివరి దశలో తీర్చుకోవటానికి శరీరం సహకరించక దుఃఖాల పాలైపోయి మేము అవి అనుభవించలేకపోతున్నాం, మేము ఎన్ని భోగించలేకపోతున్నాం అనేటువంటి బాధతో చనిపోతారు. అది డబ్బు కావచ్చు, వస్తువులు కావచ్చు, విషయాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి ఆ బాధతో చనిపోయిన వాళ్ళందరికీ వాసన రూపంలో ఉండి మరుజన్మకు వచ్చి మళ్ళీ మరుజన్మ అలాగే. అప్పుడైనా నువ్వు జ్ఞానానికి వెళ్ళి మళ్ళీ తెలుసుకోవాల్సిందే. అలా తెలుసుకోలేదు, వేల 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 కోట్ల కోట్ల జన్మలు ఎత్తుతావు. ఎప్పుడైనా నువ్వు జ్ఞానంతో దాన్ని తెలుసుకొని నీ అంతటా నువ్వు దాన్ని వదిలేయాల్సిందే. నీ అంతటా నువ్వు ప్రయత్నించి వదిలే వరకు, ఆ ప్రయత్నంతో అర్థం చేసుకొని జ్ఞాన భావనతో ఇది ఎలా ఉంటుంది ఇంతే అని వదిలే వరకు, ఆ పూర్ణత్వాన్ని నువ్వు పొందే వరకు మోక్షము రాదు. ఎన్ని కోట్ల జన్మలైనా ఎత్తొచ్చు. ఎందుకని సృష్టి అనంతం, ఇది ఆకటం ఉండదు సృష్టి. ఎందుకని శక్తికి నశింపు లేదు. అనంత ఆత్మశక్తికి, సృష్టి శక్తికి, ప్రకృతి శక్తికి, విశ్వశక్తికి, దైవశక్తికి, మనలో ఉన్న ప్రాణశక్తికి లేదా సైన్స్ చెప్పేటువంటి శక్తికి నశింపు లేదు. శక్తి ఉన్నంతకాలం సృష్టి ఉంటుంది. ఎందుకని సృష్టి శక్తి వేరు వేరు కాదు, ఒకటే. సృష్టి శక్తిగా అవ్యక్తముగా ఉన్నది. సృష్టిలో అవ్యక్త స్వరూపము శక్తి, శక్తిలో వ్యక్త స్వరూపము సృష్టి, రెండు ఒకటే. అంటే నేను వేరు, నా మాట వేరు కాదు. ఇప్పుడు మనిషిని నేను అలా కూర్చొని ఉన్నా, మాట్లాడట్లేదు అంటే నాకు మాటలు రావు, మోగోడిని మీరు అనుకోవచ్చు. కాదు, నేను మాట్లాడట్లేదు. మాటలు ఇప్పుడు ఎలా ఉన్నాయి? అవ్యక్తముగా నా లోపల ఉన్నాయి. నేను మాట్లాడాను, ఇప్పుడు వ్యక్తమైంది నా మాటలో, నాలోంచి వ్యక్తమైంది నా మాటలో. అప్పుడు మీరు ఇతను మోగతను కాదు, మనం మోగతను అనుకున్నాం, చాలా కాలం నుంచి మాట్లాడకపోతుంటే మోగతను కాదు మాట్లాడతాడు అని తెలిసింది. ఆ మాటల అర్థం కూడా తెలిసింది. ఇప్పుడు నేను వ్యక్తమైన నా మాటల అర్థం కూడా మీకు తెలుస్తుంది. వ్యక్తం అవ్వకపోతే వాటి అర్థం కూడా మీకు తెలియదు. అందుకని శక్తి సృష్టిగా వ్యక్తమైనప్పుడు శక్తి ఉన్నది అనేటువంటి సాక్ష్యము తెలిసింది, అర్థం తెలిసింది. ఇప్పుడు సృష్టి వ్యక్తం అవ్వకపోతే, అంటే శక్తిలో సృష్టి వ్యక్తం అవ్వకపోతే శక్తి ఉన్నదని కూడా తెలియదు. అందుకని శక్తి ఉన్నది అని తెలియాలి అంటే, అర్థం అవ్వాలి అంటే సృష్టి వ్యక్తం అవ్వాలి. అందుకని శక్తి నిదర్శనగా వ్యక్తం అవుతుంది అంతే, సృష్టిగా. సృష్టి వేరు, శక్తి వేరు కాదు. నా మాట వేరు, నేను వేరు కాదు. నా మాట నేను ఒకటే. కానీ నా మాట మీకు భిన్నముగా వినపడి భిన్నముగా అర్థమవుతుంది. నా నుంచి బయటకు వచ్చి భిన్నంగా మీకు వినపడి భిన్నంగా అర్థమవుతుంది. కానీ మీకు అర్థమైనటువంటి విషయములో ఉన్న అర్థమైంది నేనే, మాట నేనే, ఆ అర్థము నేనే. మీకు అర్థమైనటువంటి మీ లోపల దూరింది నేనే. నాకు అర్థమైందని మీకు అనిపించింది, అది కూడా నేనే. ఎందుకని అది నేనే, నా నుంచే వ్యక్తమైంది అది. కానీ అది భిన్నంగా అనిపించింది. మీరేమనుకుంటున్నారు? నాకు అర్థమైంది, నాకు వినపడింది. ఫస్ట్ నాకు వినపడింది అంటే విన్నది మీరు అనుకుంటున్నారు. కాదు, మీరు విన్నది కూడా, మీకు వినపడింది ఏది ఉందో అది నేనే. మాట రూపంలో వినపడ్డాను మీకు, అందులో ఉన్న అర్థం రూపంలో అర్థమయ్యాను మీకు. ఇంతకీ మీకు అర్థమైంది నేనే, మీకు వినపడింది నేనే. కానీ సృష్టికి వచ్చేటప్పటికి భిన్నత్వం అయింది. అది నా శరీరం నుంచి బయటకు వచ్చిన మాట మీరు పొందినట్టుగా మీకు అనిపిస్తుంది. మీరు నేను విన్నాను అంటే ఏదో పొందాను అనుకుంటున్నారు. నాకు అర్థమైంది అన్నప్పుడు నేనేదో పొందానని మీరు అనుకుంటున్నారు. కాదు, మీకు అర్థమైంది అర్థము నేనే, మీరు వినపడిన మాట నేనే. కానీ సృష్టిలో భిన్నంగానే ఉంటాయి. అలాగే శక్తి వ్యక్తమైంది. ఎందుకంటే శక్తి ఉందని మనకు తెలియటానికి, అంటే ఇదంతా శక్తి అని తెలియటానికి. ఇదంతా శక్తి అని తెలియాలంటే శక్తి వ్యక్తం అవ్వాలి. వ్యక్తం అవుతేనే తెలియబడుతుంది. అదే సృష్టిగా వ్యక్తమైంది. సృష్టి లేకపోతే శక్తి ఉందనడానికి ఆధారత లేదు. కాబట్టి సృష్టి వేరు, శక్తి వేరు కాదు. నేను వేరు, నా మాట వేరు కాదు. మాట వేరు, మాటలో ఉన్న అర్థం వేరు కాదు. మాటలో ఉన్న అర్థము మాట ఒకటే. మాట నేను ఒకటే. మాట్లాడిన వాళ్ళు ఎవరైనా సరే మాట వాళ్ళు ఒకటే. మాటలో ఉన్న అర్థము వాళ్ళు ఒకటే. అంటే అర్థము మాట మనిషి ఒకళ్ళే.
కానీ సృష్టికి వచ్చేటప్పటికి అవి భిన్నంగా ఉన్నాయి. అర్థంగా ఉంది, మాటగా ఉంది, వినపడినట్టుంది, ఇంకోళ్ళు విన్నట్టుంది, ఒకళ్ళు చెప్పినట్టుంది. అలా సృష్టి శక్తికి అంటే శక్తిని నిరూపిస్తున్నది. శక్తి ఉన్నది అని. ఎలా ఉన్నది? సృష్టిగా ఉన్నది. సృష్టి ఎలా ఉన్నది? శక్తిలోనే ఉన్నది, శక్తిగానే ఉన్నది. ఇది అర్థం చేసుకోవటానికి మనకు పడ్డ టైం అంతే. అందుకని ధార్మికంగా ఎవరైతే వెళతారో వాళ్ళందరూ కూడా ఈ ధార్మిక వ్యవస్థలో జ్ఞానాన్ని తెలుసుకుంటూ వెళ్ళాలి. జ్ఞానం అంటే అవగాహన. మళ్ళీ చెబుతున్నా, అర్థం చేసుకుంటూ చక్కగా నా భార్యతో గడుపుతూ స్నేహం చేసుకుంటూ 40-50 ఏళ్ళు మేమిద్దరం కలిసి బతికి, నా కోసం ఆవిడ, ఆవిడ కోసం నేను, మేమిద్దరం కన్నపిల్లలను పెంచుకుంటూ వాత్సల్యం, మా పిల్లలు మా కోసం, మేము ఆ పిల్లల కోసం, మా తల్లిదండ్రులు మా కోసం, ఆ తల్లిదండ్రులతో మేము వాళ్ళు పెరిగేటప్పుడు ఆటలాడుకుంటూ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధాలు, బాంధవ్యాలు అన్నింటితో ధార్మికంగా మంచిగా చక్కగా అలా సాగిపోతే అన్నీ తెలుస్తాయిగా. ఎందుకంటే మనం బతుకుతున్న తక్కువ వయసు కాదుగా. పుట్టిన దగ్గర నుంచి 80 ఏళ్ళు సుమారుగా, ఇంకా ఉంటే 90 ఏళ్ళు. ఇలా అన్నింటినీ అనుభవించుకుంటూ వెళ్ళినప్పుడు ఒక అనుభవం ఉంది ప్రతి దాంట్లో. అసలు జీవించటం అంటేనే ప్రతి నిమిషాన్ని ఎక్స్పీరియన్స్ చేయటం అంటే అనుభవించటం. అది మంచా, దుఃఖమా, చెడా, లేదా తినేదా, తాగేదా, ఏదైనా కానివ్వండి, అనుభవం ఉంది అందులో. మెలకువలోని ప్రతి సెకండ్లో అనుభవం ఉంది, అన్నింటిలోనూ అనుభవం ఉంది. నిద్రా సుఖంలో కూడా సుఖం అనుభవం ఉంది. ఈ అనుభవాలన్నీ కలిపి చెట్ట చివరికి వచ్చి జీవితం ముగింపుకు వచ్చేటప్పటికి ఎంతకంటే ఈ శరీరంతో అనుభవించడానికి ఏమున్నది అనేటువంటిది శరీర వృద్ధాప్యానికి ఈ జ్ఞానము తోడయ్యి పండిన పండు రాలినట్టుగా జ్ఞాని తానే శరీరాన్ని ఇచ్ఛాపూర్వకంగా వదిలేస్తాడు, ఇష్టపూర్వకంగా వదిలేస్తారు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. అది మోక్షము, అది మృత్యుంజయత్వము. మహామృత్యుంజయ మంత్రం అంటారు. ఆ మంత్రంలో అర్థం ఇదే ఉంటుంది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఓర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఇది మహామృత్యుంజయ మంత్రం. ఇక్కడ త్రయంబకం అంటే ముక్కంటి, అంటే 3 కళ్ళు కలిగినటువంటి దేవుడు అని. అంటే 3వ కన్ను దేనికి సంబంధించింది? జ్ఞాననేత్రము. జ్ఞాననేత్రం అది. ఆ భగవంతుడు ఎలా ఉంటాడు? సుగంధభరితుడు, అంటే మంచి పరిమళాలు వస్తాయి, మంచితనం, పాజిటివిటీ. పుష్టివర్ధనం, శక్తివంతుడు, మనకు శక్తినిస్తాడు, ఆయన శక్తివంతుడు. అటువంటి శక్తివంతుడైనటువంటి పరిమళాలు వెదజల్లేటువంటి త్రయంబకుడైనటువంటి భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాము. ఎందుకు ఆరాధిస్తున్నాము అంటే, ఓ దైవమా, పండు తొడిమ నుంచి విడిపడినట్టుగా ఊర్వారుకమివ బంధనాత్. ఒక పండు పండిపోయినాక తొడిమి నుంచి విడిపోద్ది. ఇప్పుడు దోసపాదులు ఉంటాయి. ఆ దోసపాదుని ఎవరైనా చూసినట్టయితే, మీరు ఎవరైనా దోసపాదులు చూసిన వాళ్ళు ఉంటే బాగా అర్థమవుతుంది ఇది. ఆ దోసపాదుని గన మనం గమనించినట్టయితే, దోసకాయలు పండిపోయినాక, బాగా పండిపోయినాక దోసకాయలు అక్కడే ఉంటాయి, ఆ పాదుకు అంటుకున్నట్టే ఉంటాయి. కానీ అక్కడే ఉండి అంటుకున్నట్టు ఉన్నా కానీ అవి విడిపోయి ఉంటాయి. ఊరిని దోసకాయని ఇంక తెంపక్కర్లు అలా తీసుకొచ్చేట్టు, అంటే విడిపోయి ఉంటుంది. అలాగే మీరు మామిడి పళ్ళు లేదా కొబ్బరి చెట్లు కొన్న కొబ్బరికాయలు చూడండి, ఎండిపోయినాక అవే రాలి కింద పడిపోతాయి. మామిడి పళ్ళు రాలి పడిపోతాయి, పండ్లన్నీ రాలి పడిపోతాయి. అలా ఓర్వారుకమివ బంధనాత్. ఎలా పండినటువంటి పండు తొడిమి నుంచి వేరైపోతుందో మాకు మరణము అలా వచ్చుగాక. అలా అదేంటి అంటే అది మోక్షము. నువ్వు అనుభవించుకుంటూ వెళ్ళినప్పుడు, ఇప్పుడు మనకి శరీరపరంగా ఇది ఎలా వర్తిస్తుంది చెప్పండి? శరీరపరంగా ఏం చెప్పుకోవాలి మనం? శరీరపరంగా మనకున్నవి ఏంటి? పంచేంద్రియ కోరికలు, పంచేంద్రియ అవసరాలు, శారీరక అవసరాలు. ఇవన్నీ 70-80 ఏళ్ల పాటు అనుభవించుకుంటూ వెళ్ళిపోయినాక, వాటిని ధర్మబద్ధంగా చక్కగా అనుభవించుకుంటూ వెళ్ళిపోయినాక పండిపోయిన పండేగా మనం కూడా. ఇంకా చాలు, ఎందుకంటే ఏముండదు అనుభవించడానికి. నా శరీరంలో వృద్ధాప్యం అనే సృష్టి పెట్టేసిందిగా. కాబట్టి ఇక చాలని వృద్ధాప్యంలో నేను తొడిమి నుంచి, అంటే ఆ పండు తొడిమి నుంచి ఊడిపోయినటువంటి, తొడిమి నుంచి
వేరుపడినటువంటి పండు వలె నేను సహజముగా, అంటే బలంగా తెంపేసినట్టు కాకుండా సహజముగా మృత్యువులోకి వెళ్ళి అంగీకరించి వెళ్ళిపోతాను. అది మృత్యుంజయత్వం అంటే ఏంటంటే, మృత్యు అంటే భయం లేకపోవడం, అంతే తప్ప చావు రాకపోవటం కాదు. అది మోక్షము. అటువంటి స్థితి రాకుండా వ్యసనాలు ఉంచుకున్న వాళ్ళందరూ కూడా మరుజన్మలో మళ్ళీ వాసనలు అనుభవించవలసి వస్తుంది. అందుకని కామిగాని వాడు మోక్షగామి వాడు. మోక్షగామి కానివాడు ఎన్ని జన్మలైనా ఎత్తుతూ ఉండాల్సింది మోక్షం వచ్చే వరకు, స్త్రీలైనా పురుషులైనా. కాబట్టి మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు సిగరెట్ ఉదాహరణ అడిగారు. బలవంతంగా ఆపేస్తే నేను మరుజన్మలో మళ్ళీ బలవంతంగా నేను దాన్ని అనుభవించడం కోసం పుట్టాలా, మళ్ళీ సిగరెట్లు కాల్చాలంటే మరుజన్మలైనా మీరు బలవంతంగా ఆపకుండా ఎట్ట కుదురుద్ది? మీరు ఎన్ని జన్మలు ఎత్తినా దాన్ని ఎక్కడో చోట మీరు బలవంతంగా ఆపి దాన్ని అర్థం చేసుకొని సిగరెట్ కాల్చడం వల్ల ఆరోగ్యం పాడైపోద్ది. ఎందుకంటే ఏమి లేదు, ఈ వెధవ సిగరెట్ నాకెందుకు, ఈ వెధవ మందు నాకెందుకు, ఈ వెధవ ప్యాకెట్లు నాకెందుకు, ఈ వెధవ డబ్బు పిచ్చి నాకెందుకు, సరిపోయిన చాలు కదా అని అన్ని రకాల పిచ్చులను, మనకున్న అన్ని రకాల కోరికలను, పిచ్చి వ్యసనములను అర్థం చేసుకొని మనమే వదిలేయాలిగా. అర్థం చేసుకొని వదిలేటప్పుడు ఆటంతటా పోవుగా బలవంతంగానే వదలాలి. బలవంతంగా వదులుతూ జ్ఞానంతో అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎన్ని జన్మలు ఎత్తిన ప్రాసెస్ ఇంతే. కాబట్టి మరుజన్మకు వస్తుంది అంటే అసలు చెడు వ్యసనాలని ఇప్పుడు వదిలేయాలనే కదా ఈ శీర్షికలు చెప్పుకుంటున్నాం. మళ్ళీ మరుజన్మ దాకా పెట్టుకుంటానంటే ఇక అది మన కర్మ అంతే. జ్ఞానంతో ఎవరు ఆలోచించరో, పండై ఎవరు పండిపోరో. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఆ భగవత్ తత్వం ఎలా ఉంటుంది అంటే, అది 3 కళ్ళు కలిగి ఉంటుంది. మనకు అందరికీ 2 కళ్ళు ఉన్నాయి, దానికి 3వ కన్ను ఉంది. ఏంటది? జ్ఞాననేత్రము. త్రయంబకుడు అంటే జ్ఞాననేత్రము కలిగిన వాడు. సుగంధిం పుష్టివర్ధనం. ఎప్పుడు సువాసనలు వెదజల్లటం అంటే ఏంటి? సువాసనలు అంటే ఏంటి? వాళ్ళ దగ్గర ఎప్పుడు మంచి వెదజల్లబడుతూ ఉంటుంది. పుష్టివర్ధనం అలానే బలహీనంగా ఉండరు, బలంగా చక్కగా హాయిగా సంతృప్తిగా ఉంటారు. సంతృప్తిని మించిన బలం ఎక్కడుంది? ధైర్యాన్ని మించిన బలం ఎక్కడుంది? శారీరక బలం కాదు, కిలోలు ఎత్తడం కాదు, మహిమల మాయలు అద్భుతాలు కాదు. సంతృప్తితో వచ్చిన ధైర్యము వలన కలిగిన బలము. వాళ్ళు ఎప్పుడు మంచి పనులు చేస్తూ సుగంధభరితంగా ఎలా అయితే పుష్పాలు పరిమళాన్ని వెదజల్లుతూ ఉంటాయో అలా మంచితనాన్ని తమ చుట్టూ వెదజల్లుతూ బతికేటువంటి జ్ఞాననేత్రాన్ని, జ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నటువంటి త్రయంబకేశ్వరుడు. అటువంటి వాళ్ళు, అటువంటి దైవాన్ని ప్రార్థిస్తున్నాం. ఏమని? మాకు కూడా ఆ స్థితి కలిగించి అలా జీవిస్తే, ఎలా జీవిస్తే? జ్ఞాననేత్రాన్ని ఉపయోగించుకుని మంచితనంతో మంచి పరిమళాలు మన చుట్టూ వెదజల్లుతూ ధైర్యముతో సంపూర్ణమైన తృప్తితో జీవిస్తే వచ్చేదేంటి అంటే, మళ్ళీ అందులో ఆ మంత్రంలోనే ఉన్న 2వ పాదం, ఊర్వారుకమివ బంధనాత్. పండిన పండు ఎలా అయితే అక్కడి నుంచి తొడిమిను వదిలి రాలిపోతుందో, మృత్యోర్ముక్షి యమామృతాత్, అలా మృత్యువు నుంచి మేము ఈ మృత్యువు నుంచి సహజంగా అలా బయటకు వచ్చేస్తాం. మాకు ఆ మృత్యువు బాధ అనిపించదు. అది మృత్యువు కాదు, మాకు మరణం కాదు. అది పండిన పండు రాలిపోయింది, ఇంకా అవసరత లేదు చెట్టుతో. అలా ఈ శరీరంతో అవసరత లేదు, ఈ శరీరంతో నేను అనుభవించవలసింది లేదు, ఈ శరీరంతో నాకు ఎటువంటి అవసరం లేదు, కోరికల్లో బాధల్లో అన్నీ ఆనందంగా హాయిగా తీర్చేసుకున్నాను. ఇంక ఈ శరీరాన్ని నేనే వదిలేస్తాను. ఇచ్ఛాపూర్వక మరణం, ఇష్టపూర్వక మరణం. ఇంకా ఇక్కడ ఉండాలి, ఏదో అనుభవించేయాలన్న ఇటువంటి భావన లేని మరణం. అది మహామృత్యుంజయ మంత్రం. అంటే మృత్యువును జయించు అని చెబుతున్నారు అక్కడ. గెల జ్ఞానంతో. జ్ఞానానికి ఆధారమే త్రయంబకం. అందరికీ 2 కళ్ళు ఉంటే నీకు 3వ కన్ను తెరుచుకోవాలి, అదే జ్ఞాననేత్రము. అంతే తప్ప మహిమలు మాయలు అద్భుతాలు అసలు ఉండవు. అయితే మళ్ళీ అందులో నువ్వు ఎలా ఉండాలి? పుష్టివర్ధనం. నువ్వు పుష్టిగా ఉండాలి, బలంగా ఉండాలి, నీ ఆరోగ్యం కాపాడుకోవాలి, నీ కుటుంబ ఆరోగ్యం కాపాడుకోవాలి, నీ ఆర్థికత పోగొట్టుకోకూడదు, ఎక్కడ బలహీనత రాకూడదు, చక్కగా మంచిగా జీవిస్తూ ధైర్యంగా జీవించాలి, బలహీనతలకు లోనవ్వకూడదు. అలా ఉంటూ సుగంధిం, సుగంధాలు వెదజల్లాలి నీ చుట్టూ. అంటే వాసనలు కాదు, సుగంధ వాసనలు మన దగ్గర ఎందుకు వస్తాయి? కాదు, పోలికది. ఏంటంటే మంచితనం అనేటువంటి సుగంధాన్ని నీ చుట్టూ వెదజల్లుతూ ఉండాలి. వీళ్ళు మంచోళ్ళు, వెళ్తూ ఉంటే మంచి ఉంటుంది, మనం కూడా మంచి నేర్చుకుంటాం, మంచిగా జీవిస్తాం అనేటువంటి జీవన విధానాన్ని మనం ఆచరించి చూపించి సమాజంలో మంచి సుగంధాన్ని వెదజల్లాలి.
మనం చూసి నేర్చుకుంటారు అనేక మంది, మనం మంచిగా జీవించుకుంటూ వెళ్తాం. అది మహామృత్యుంజయత్వం. అది మోక్షానికి దారితీస్తుంది. కాబట్టి ఇది అర్థం చేసుకోండి. సోదరుడు అడిగిన ప్రశ్నకి వీళ్ళు నాకు అనిపించినంత చెప్పాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇంకా మళ్ళీ చెబుతాను, ఎన్నిసార్లు అని చెప్తాను. ఎంతమంది ఎన్నిసార్లు అడిగినా ఇందులో సందేహాలు వస్తే మళ్ళీ అడగండి, మళ్ళీ చెప్పుకుందాం. ఎందుకంటే ఇది చెబుతాను అనేది నా గొప్పతనం కాదు, అసలు నాకేమీ తెలియదు, నేను సామాన్యుడిని. కానీ అనేక లక్షల కోట్ల మంది మహాత్ములు వెనక నుంచి లక్షల కోట్ల జ్ఞాన గ్రంథాలు అందించి వెళ్ళారు. అందులో ఎత్తుక్కొని చదువుకోవటమే మన ఓపిక. ఎన్ని జన్మలు ఎత్తినా మహాత్ములు అందించిన జ్ఞాన సంపద తరగనంత ఉంది. అందులో మనకు కొద్దిగా చాలు, ఆ కొద్దిగా మనం ఎత్తుక్కొని తెచ్చుకోవచ్చు. అందుకని ఒకవేళ మీకు సందేహం వచ్చింది అనుకోండి, మళ్ళీ మహాత్ములు చెప్పిన దాంట్లోంచి ఎతికి ఏ మహాత్ములు ఎక్కడ చెప్పారో మళ్ళీ అందులోంచి దాన్ని విశ్లేషించుకుందాం. ఇదంతా పాఠ్యాంశాలు. ఆధ్యాత్మిక చదువులో, ఆత్మజ్ఞాన పాఠశాలలో ఆత్మజ్ఞాన చదువుకుంటున్న విద్యార్థులం మాత్రమే, వయసుతో నిమిత్తం లేదు ఇక్కడ. ఈ చదువుకు అవసరమైన పాఠ్యాంశాలన్నీ మహాత్ములు అందించి వెళ్ళిపోయారు. ఇది ఎవరి సొంతం అని చెప్పడానికి లేదు. నేను చెబుతున్నానంటే నా అంత మూర్ఖుడు లేడు. ఎందుకని మహాత్ములు ఆల్రెడీ అందించి వెళ్ళిపోయారు, వాళ్ళు ఆ స్థితిని పొందేశారు. మహాత్ములందరూ జీవన్ముక్తులు అయిపోయిన వాళ్ళు జీవన్ముక్త స్థితిని ఇలా పొందొచ్చు అని చెప్పారు, మోక్షాన్ని ఇలా పొందొచ్చు అని చెప్పారు. ఆ మార్గంలో మనం సాగుతున్నాం. అందులో వచ్చే సందేహాలన్నీ తీర్చుకుంటూ వెళ్దాం. నేను చెప్పేవి నచ్చని వాళ్ళు, సరిగా చెప్పలేదు అనుకునేవాళ్ళు, అసలు ఇష్టపడని వాళ్ళు, ఎందుకంటే ప్రతి చోట ఒక విరుద్ధత వైరుధ్యము సృష్టిలో ఉంటాయి. ఒక సంపూర్ణత అర్థమయ్యే వరకు ప్రతి మనిషి ఇంకో మనిషిని వ్యతిరేకిస్తూ ఉంటాడు. అందరూ అందరినీ అంగీకరించరు, కొందరికి అర్థమైన వాళ్ళే అంగీకరిస్తారు. అది అంగీకరించకపోవడం అనేది సృష్టిలో ఎప్పుడూ ఉంటుంది. అదే అజ్ఞానము అంటుంది. దాన్ని అజ్ఞానం నేనై ఉండొచ్చు, నేనే అజ్ఞాని అయి ఉండొచ్చు, అది వేరే విషయం. అలా అంగీకరించడం ఇష్టం లేని వాళ్ళు, ఇది నాకు నచ్చలేదు అనుకునేవాళ్ళు చక్కగా మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. నేను సామాన్యుణ్ణి, నేను పొగరుతోనో గర్వంతోనో అహంకారంతోనో నాకు తెలుసన్న భావనతోనో అసలు నేను చెప్పట్లేదు. నేనే సామాన్యుణ్ణి, నేను చెప్పేది నమ్మొద్దు, అందులో మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి. నేను చెప్పేది కూడా ఎందరో మహాత్ములు అందించినటువంటి వారి జ్ఞాన గ్రంథాలలో విషయాలను నేను చదువుకొని తెలుసుకొని నేను ఆ భావనల్లో కాసేపు గడపాలని, నన్ను నేను తరింపజేసుకోవాలని, నన్ను నేను ఉద్ధరింపజేసుకోవాలని, నన్ను నేను మంచిలో నడుపుకోవాలన్న భావనలో నాకు నేను చెప్పుకుంటూ నేను ఆ భావాల్లో కాసేపు ఉండటానికి అనువుగా నేను చేస్తున్న తపస్సు ఈ శీర్షికలు, నేను చేస్తున్న ధ్యానం ఈ శీర్షికలు. నా కోసమే, ఎవరి కోసం కాదు. ఎవరికైనా ఉపయోగపడితే నాకు మంచిదే, నాకు ఆనందమే. కానీ ఎవరికి ఉపయోగపడుతుందో నేను తెలుసుకోను. నేనెవరినో చెప్పి మీతో ఏ పరిచయాలు పెంచుకోను. మీతో పరిచయాలు నాకు అనవసరం, నాతో పరిచయం మీకు అనవసరం. మీ బతుకు మీరు హాయిగా బతికి మీకు అర్థమైతే మిమ్మల్ని మీరు ధరింపజేసుకోండి. నాకు అర్థమైందంతా నన్ను నేను ధరింపజేసుకునే ప్రయత్నం చేసుకుంటా. ఇవన్నీ ప్రయత్నాలే. అసలు వద్దు, ఈ ప్రయత్నాలు సరిగ్గా లేవు అనుకున్న వాళ్ళు మీకు నచ్చిన దారిలో మీరు వెళ్ళిపోండి. ఇందులో ఎక్కడ ఎటువంటి ఘర్షణ లేదు. నేను అతి సామాన్యుడును. అయినా ఒకవేళ అహంకారంతో ఎవరికైనా ఇది నచ్చకపోతే, ఎందుకంటే కొంతమంది కామెంట్లు పెడుతూ ఉంటారు పాపం, వాళ్ళ అహంకారాన్ని మనం ఉపశమింప చేయకపోతే వాళ్ళ మనసు బాధపడిపోద్ది. అటువంటి వాళ్ళకి అయ్యా మీ పాదాలకు నమస్కారం, అమ్మ మీ పాదాలకు నమస్కారం, నన్ను క్షమించి సామాన్యుడని వదిలివేసి చక్కగా వినకుండా మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.